మీరు రెండు పెట్టేసారు ఓకే అయిపోయిందా సార్ చూడండి ఇప్పుడు క్లాస్ రికార్డ్ అవ్వలేదు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఇంకా నేను మెయిన్ కాన్సెప్ట్ లాగా వెళ్ళలేదు లీకింగ్ కూడా సరిపోయింది చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతి రౌట్ లింక్ చేసుకుంటూ వచ్చాం లైక్ ఇక్కడ రిజిస్ట్రేషన్ రౌట్ బిల్డ్ చేశాను 3 రౌట్లు బిల్డ్ చేశాను కదా ఆ 3 రౌట్స్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి నేను పైన రాసుకుంటే వెళ్ళాలి లైక్ లాగిన్ సర్వర్ ఆగింది కదా సారీ /q ఇక చూడండి /login తీసేసి /తీసేసి పెడితే రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది బట్ ఇవన్నీ మనం ఎలా లింక్ చేయాలి HTML పేజెస్ కి లైక్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ నాకు లాగిన్ పేజ్ రావాలి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ రావాలి సో దాన్ని ఏం చేశాను అంటే టైటిల్ పేజ్ లో ఐ హావ్ లింక్ ఆల్ URLs లాగిన్ పేజ్ కి లాగిన్ URL రాసా బట్ ఇక లింక్ ఎలా చేస్తున్నాను త్రూ జింజా ద్వారా చేస్తున్నాను దిస్ ఫంక్షన్ ఈస్ యూజ్ టు render this function is used to build dynamic web pages dynamic web URLs సో ఇక్కడ URLs లో ఫర్ ఏం చేస్తుంది వ్యూ ఫంక్షన్ బట్టి అవుట్ రిటర్న్ చేస్తుంది లాగిన్ వ్యూ ఫంక్షన్ రాశానంటే అక్కడ లాగిన్ అవుట్ వస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ వ్యూ ఫంక్షన్ పేరు రాశానంటే రిజిస్ట్రేషన్ అవుట్ వస్తుంది సో సేమ్ అలానే మిగతా వాటిల్లో లైక్ లాగిన్ లో నో అకౌంట్ ఉంది నో అకౌంట్ అంటే ఏమో రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి సో రిజిస్ట్రేషన్ నాకు రాశాను ఇది జింజా సింటాక్స్ రాశాను అనమాట త్రూ జింజా బికాస్ జింజా యాడ్స్ అడిషనల్ సెక్యూరిటీ లేయర్ డైరెక్ట్ గా రాయకూడదు ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ డాక్యుమెంటేషన్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లింక్ విత్ కన్వెన్షనల్ రౌటింగ్ డైరెక్ట్ గా రాయకూడదు డైరెక్ట్ గా రాయొచ్చు తీసేసిన రాయొచ్చు వర్క్ అవుతుంది కానీ రాయకూడదు యూ నీడ్ టు యూస్ జింజా సింటాక్స్ విచ్ ప్రొవైడ్స్ అడిషనల్ సెక్యూరిటీ ఓకే సో పెద్ద లింక్ చేసుకుంటే వెళ్ళా ఇప్పుడు మనకి ఏం కావాల్సి వచ్చింది we need to have a database to store the data entered by the user so ఇక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ సో నేనేం చేశాను అంటే I have connected to MySQL server created a database known as personal record manager next a table create చేసుకున్నా యూజర్స్ కి create table users దాంట్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ సో ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ రాశాను 1 2 3 బట్ ఇంకా సరిపోదు దానికోసం ఏం చేస్తానంటే అగైన్ మళ్ళీ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వండి అడ్మిన్ యూస్ PRM show tables దాంట్లో describe users ఆల్రెడీ యూజర్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం దానికి కాలమ్ యాడ్ చేస్తాను alter table users add enum ఇది ఎందుకు యాడ్ చేశానండి యాడ్ ఈమెయిల్స్ లో స్టేటస్ ఈయన ముందు పెట్టాను అక్కడ మాహితి ఏమంటాయి కన్ఫర్మ్డ్ నాట్ కన్ఫర్మ్డ్
సో స్టోరేజ్ వేస్ట్ అవసరమా? So that there I have used automation technique known as the data type enum, which comes in a string. So we use enum when that particular column only has some set of values. Our values means like రావని తెలుసు. సో ఇక్కడ ఈ కాలంలో ఏ వాల్యూస్ ఉంటాయి? ఈ 2 వాల్యూస్ నుంచి రావని నీకు తెలుసు కాబట్టి enum వాడేసాను. ఎందుకు? ఆటోమేట్ స్టోరేజ్. అసలు కాలం ఎందుకు సార్? రిజిస్టర్ అయినప్పుడు చాలా వెబ్సైట్స్ గమనిస్తే అయితే ఓటీపీ వాడితే లేకపోతే ఈమెయిల్ కన్ఫర్మేషన్ వాడతాయి. మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వాడతాం. ఓకే, చాలా వరకు ఈ ఓటీపీ నుంచి స్విచ్ అయిపోతున్నారు. ఎందుకు? ఓటీపీ వాడాలంటే ఏంటి? టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్ వాడికి ఒక సర్వీస్ ఉంటుంది, దానికి డబ్బులు పే చేయాలి. ఈమెయిల్ అనుకో, జస్ట్ మన డొమైన్ తీసుకుంటాం, డొమైన్ మెయిల్ సరిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే ఈమెయిల్ పంపించుకోవచ్చు. మీకు కట్ డౌన్ కాస్ట్ దే. సో ఓటీపీ రిమూవ్ చేయ, ఓటీపీ వాడట్లేదు, ఈమెయిల్ కన్ఫర్మేషన్ వాడతాను. లైక్ యూల్ బి సెండింగ్ ఏ వన్ టైం లింక్ టు ద మెయిల్. అది క్లిక్ చేస్తేనే అకౌంట్ ఏమవుతుంది? కన్ఫర్మ్ అవుతుంది, అప్పుడే యాక్సెస్ అవుతుంది అనమాట. బట్ ఇఫ్ యూ ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతే వన్ టైం లింక్ యూ కెన్ ఈవెన్ రీసెట్ ద లింక్. సో అది వాడతాం మనం. మోస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ ఫాలోయింగ్ దట్. మా అప్లికేషన్ అదే వాడతాం. రిమూవ్ ద కన్వెన్షనల్ ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ రిమూవ్ చేద్దాం. లెట్స్ స్విచ్ టు ద లింక్స్. ఈమెయిల్ కన్ఫర్మ్ చేస్తే నాకు అకౌంట్ తీసుకోవాలి, లేకపోతే అకౌంట్ ఓపెన్ అవ్వకూడదు. సో దానికోసం ఇదనమాట. Removing the OTP part, we are switching to the new one, that is email status. Taking one more column, the status. సరే, ఇక్కడ అందరూ అర్థమైనా? డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? నో సార్. యా, సరే, ఇప్పుడు డేటాబేస్ లింక్ చేద్దామా? Someone script అయిపోండి. We will be using MySQL Abhishek connector package, that is MySQL _ connect - Python. That is official package of MySQL to connect to the Python. Python ki connect cheyadaniki any Python application MySQL connect cheyalante we will be using the official package only. So let's use that package. If we install, we connect MySQL టు పైథాన్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ సరే, వెబ్ అప్లికేషన్ కావచ్చు, నార్మల్ అప్లికేషన్ కావచ్చు, ఏ అప్లికేషన్ అయినా మన ఈ డేటాబేస్ వాడతాం. MySQL - connect - Python, that is official package maintained by MySQL. Okay, MySQL - connector - Python. ఎన్ని పైథాన్ అప్లికేషన్ కనెక్ట్ చేయొచ్చు. స్క్రిప్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్, యూ కెన్ ఆల్సో స్కిప్ దట్, యూ కెన్ ఆల్సో కనెక్ట్ దట్ కనెక్టర్ టు ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ కావచ్చు, నార్మల్ డెస్క్టాప్ అప్లికేషన్ కావచ్చు, దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అందరికీ ఇన్స్టాల్ అయిపోయిందా? MySQL version not found also, sir. ఏంటండి? Could not find a version that satisfies the requirement MySQL connect. MySQL - connector - Python. Yes sir, MySQL - connect - Python, sir. Connector, okay, connector, okay sir. చూడండి, జావా ఉంటుంది, జావా డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. క్రాస్ ఒరిజిన్ డేటాబేస్ కదా మంది, అలా మల్టిపుల్ లాంగ్వేజ్ కి మల్టిపుల్ ఉంటాయి. పైథాన్ కూడా -Python, జావా అయితే -Java, అలా చాలా లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. This official package. You are not at all using any third party packages. Official package వాడుతున్నాం. కనెక్ట్ చేద్దామా? మెయిన్ పోవాలి స్టార్టింగ్. యా, సరే, ఇక్కడ అందరిది అయిందా?
సో నీకు మన డేటాబేస్ క్రియేట్ చేసుకునే వాళ్ళ ఆ డేటాబేస్ పేరు ఏంటి పర్సనల్ రికార్డ్ మేనేజర్. దానిలో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? దాని యూజర్ నేమ్ ఏంటి? ప్రైమరీ కీ. పాస్వర్డ్ వార్క్యార్ ఫీల్డ్, స్ట్రింగ్ ఫీల్డ్. తర్వాత ఈమెయిల్ వార్క్యార్. తర్వాత ఈమెయిల్ అండర్స్కోర్ స్టేటస్ ఎందుకు వాడుతున్నాం మనం ఇప్పుడు? ఎందుకు వాడుతాం ఈమెయిల్ అండర్స్కోర్ స్టేటస్? ఈమెయిల్ వెరిఫై ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలి. ఎందుకు దీన్ని ఏమంటారంటే టూ స్టెప్ వెరిఫికేషన్ అంటారు. లైక్ ఓటీపీ కానీ ఈమెయిల్ కానీ వెరిఫై చేయమని అర్థం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రీసెంట్ టైమ్స్ మీరు చూస్తున్నారు ఇవన్నీ. ఎందుకు పెడుతున్నారు? టు ఎమ్యులేట్ ద బాట్స్. అకౌంట్స్ ఓన్లీ హ్యూమన్స్ రిజిస్టర్ అవ్వాలి. బాట్స్ రిజిస్టర్ అవ్వకూడదు కదా. ఏమవుతుంది? అప్లికేషన్ అనవసరం బటన్ అయిపోతుంది. కొంతమంది హ్యాకర్స్ కావాలి ఏం చేస్తారు? అటాక్స్ ప్లాన్ చేస్తారు బాట్స్ యూస్ చేసి. ఎందుకు? రిజిస్ట్రేషన్ మనం ఇప్పుడు ఈ ప్యాకెట్ పెట్టపోయాం అనుకో, లైక్ ఓటీపీ కానీ ఈమెయిల్ వన్ టైం లింక్ క్లిక్ చేస్తే రిజిస్టర్ అవ్వాలని పెట్టకపోతే ఏమవుతుంది? నీ డేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఈ అప్లికేషన్ విల్ బి ప్రోన్ టు హ్యాకర్ అటాక్స్. అందుకే నీ ఫంక్షనాలిటీ మొత్తం ఏం చేస్తావు? ఎడిట్ చేస్తావు. ఓన్లీ ఎప్పుడు ఈమెయిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాతే అదేమవ్వాలి? మెయిల్ మొత్తం యాక్సెస్ అవ్వాలి. అంతేగాని ఈమెయిల్ జస్ట్ రిజిస్ట్రేషన్ మొత్తం ఏది పట్టుకొని రిజిస్ట్రేషన్ అలౌ చేస్తాం అనుకో, ఎంతమంది రిజిస్టర్ అయిపోవచ్చు. అది బాట్స్ అని అవ్వచ్చు, హ్యూమన్స్ అని అవ్వచ్చు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి టూ స్టెప్ వెరిఫికేషన్ వచ్చింది. లైక్ యూ సీ, మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా జీమెయిల్ లో ఏం కావాలి? మళ్ళీ పాస్వర్డ్ కావాలి, లేకపోతే మొబైల్ నుంచి ఓటీపీ కావాలి. దట్ ఈస్ టూ స్టెప్ వెరిఫికేషన్. ఇప్పుడు వాట్సాప్ కూడా అంతే. మిగతా వాళ్ళు యాక్సెస్ చేయాలంటే కంప్యూటర్ లో వేరే కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేయాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ ఏమైంది? పాస్వర్డ్ తో పాటు ఇంకోటి వస్తుంది అనమాట. లైక్ మెయిల్ వెరిఫికేషన్ అయినా సరే, ఓటీపీ వెరిఫికేషన్ అయినా సరే. సో మనం దాన్ని ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మన అప్లికేషన్ లో విత్ ఈమెయిల్ అథెంటికేషన్. ఓటీపీ ఎందుకు వాడట్లేదు అంటే, మన ఓటీపీ సెండ్ చేయాలంటే ఏం కావాలి? మన టెలికామ్ ప్రొవైడర్ కూడా కావాలి మొబైల్ పంపించడానికి. దానికి దానికి మరీ పే చేయాలి. సో చాలా అప్లికేషన్ స్విచ్ అవుతున్నాయి మెల్లగా. వాడే వాళ్ళు ఉన్నారు పెద్ద కంపెనీస్, వాళ్ళకి ఏముంది కాస్ట్. చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా ఏం చేస్తారు? మెయిల్స్ కి వన్ టైం లింక్ పంపించేస్తారు. సో దట్ అక్కడ టెలికామ్ ప్రొవైడర్ అక్కర్లేదు, ఏ థర్డ్ పార్టీ అక్కర్లేదు. జస్ట్ నీ మెయిల్ చాలు, ఎస్ఎంటిపి వర్క్ మీద అయితే చాలు, ఎన్ని మెయిల్స్ అని పంపించవచ్చు. సో let's link our Flask application with MySQL database. App.py. Fine line. Import MySQL dot connector. Import MySQL dot connector. Okay. So ఎలా లింక్ చేయాలి? MyDB equal to or MySQL equal to install MySQL రాస్తాను. MySQL equal to MyDB equal to install. నేమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఏం చేస్తానంటే MyDB అని పెట్టుకుంటా. MyDB equal to MySQL dot connector dot connect. గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ కనెక్షన్ ఇస్ ద క్రూషియల్ పార్ట్ ఇన్ ద అప్లికేషన్. కనెక్ట్ ఆఫ్ హోస్ట్ బై డిఫాల్ట్ లోకల్ హోస్ట్ ఉంది, బట్ డిప్లాయ్ చేసినప్పుడు హోస్ట్ మారిపోద్ది కాబట్టి చెప్తున్నా, అది చెప్పగల హోస్ట్. సో ఇక్కడ హోస్ట్ లోకల్ హోస్ట్ బై డిఫాల్ట్ లోకల్ హోస్ట్ ఉంటుంది. బట్ ఎప్పుడు మారిద్ది? హోస్ట్ ఎప్పుడు మారిద్ది? whenever you deploy application in server, అక్కడ లోకల్ హోస్ట్ రాదు, అక్కడ సర్వర్ అడ్రస్ రాస్తాం. కామా తర్వాత యూజర్ అంటే మీ యూజర్ నేమ్. ఎవరు ఇక్కడ యూజర్? ఎవరు? రూట్. తర్వాత పాస్వర్డ్. మీ పాస్వర్డ్ ఏంటి? అడ్మిన్. నా పాస్వర్డ్ అడ్మిన్. నేనేం పెట్టాలి తెలీదు, అడ్మిన్ పెట్టించాను అయితే అందరితో. తర్వాత డేటాబేస్ నేమ్ DB ఈక్వల్ టు DB రైస్ డేటాబేస్ రైస్ మీ ఇష్టం. DB ఈక్వల్ టు మన డేటాబేస్ పేరు ఏంటి? PR. అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, జస్ట్ కనెక్ట్ అయింది అంతే, దాన్ని యూజ్ చేసుకోవాలిగా. ఇప్పుడు చూడండి,
ఇక్కడ కన్వర్ట్ అయిందా అండి? సార్ అయిపోయింది, అందరూ అయిపోయిందా అండి? ఇంకా అసైన్మెంట్ పంపించే వాళ్ళు ఉన్నారు. క్లాస్ ఇప్పుడు పంపిస్తున్నారు అసైన్మెంట్స్. ఇంకా ఇప్పుడు అసైన్మెంట్స్ ఎవరు చేస్తున్నారు? 5 పంపించారు ఇప్పుడు నాకు అసైన్మెంట్స్. నిన్న కూడా గమనించాను, క్లాస్ ఇప్పుడు అసైన్మెంట్స్ వస్తున్నాయి. కాదంటే క్లాస్ వినట్లేదా? సరేలేండి, ఎప్పుడు చేసేపని అప్పుడు చేయాలి. సరే, లెట్స్ స్టార్ట్ దిస్ అప్లికేషన్. డేటాబేస్ కనెక్ట్ చేద్దాం. జస్ట్ ఇనిషియలైజ్ చేసుకున్నాం అంతే కనెక్షన్ ని. మన డేటాబేస్ కనెక్ట్ అయింది. సో వాట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ మల్టిపుల్ డేటాబేసెస్? మల్టిపుల్ రాసుకుంటే వెళ్తాం. MyDB1, MyDB2, MyDB, అలా ఇన్ని డేటాబేస్ నేమ్ రాస్తే అన్ని డేటాబేస్ కనెక్ట్ అయిపోతాయి. నా అప్లికేషన్ సింగిల్ డేటాబేస్ చాలు, ఎందుకు మల్టిపుల్ డేటాబేసెస్? నీ అప్లికేషన్ 1 lakh యూజర్స్ హ్యాండిల్ చేసిందా? హ్యాండిల్ చేస్తుందంటే అప్పుడు స్కేల్ అప్ చేసుకుంటావు. లైక్ ఇప్పుడు సెక్యూరిటీ డేటాబేసెస్, లైక్ పేమెంట్స్ డేటాబేస్ పెట్టేసుకుంటావు. అలా నువ్వు సెగ్రిగేట్ చేసుకుంటావు అప్లికేషన్ స్కేల్ అప్ అవుతున్నప్పుడు. మనకు అక్కర్లేదు, బట్ చెప్తున్నా అలా చేసుకోవాలని కూడా. సింగిల్ డేటాబేస్ కాబట్టి ఇక MyDB1 పెట్టా. నువ్వు మల్టిపుల్ ఏం చేస్తావు? కింద రాసుకుంటూ వెళ్తావు. అన్ని వస్తే అన్ని వేరియబుల్స్ రాసుకుంటూ వెళ్తావు ప్రతి డేటాబేస్ కనెక్షన్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో యూజర్ సబ్మిట్ చేసే డేటా వెనక్కి రావాలి కదా. ఎలా రావాలి? ఏ రిక్వెస్ట్ రావాలి? గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ లోనా? ఎందుకు పోస్ట్ రిక్వెస్ట్? ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో. ఎందుకు? వై డు వాంట్ టు ఫెచ్ ద డేటా టు ద బ్యాక్ ఎండ్ ఇన్ ద పోస్ట్ రిక్వెస్ట్ ఓన్లీ? ఎందుకు పోస్ట్ రిక్వెస్ట్ తెచ్చుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను. It is in forms, sir. వెబ్ లో ఎప్పుడు రిక్వెస్ట్ ఎలా ఉండేది? వెబ్ లో ఆల్వేస్ అసలు యూజర్ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నాడు, ఎప్పుడు సబ్మిట్ చేయడం ఎలా తెలుస్తుంది? అండ్ యూ విల్ బి గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద ఫార్మ్ ఓన్లీ. అప్పుడు ఏం చేస్తావు? ఫార్మ్ లో మెథడ్ పోస్ట్ రాస్తావు. ఎందుకు? ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ చేస్తాడో రిక్వెస్ట్ ఏమైంది? మెథడ్ పోస్ట్ పెడితే పోస్ట్ ఇక్కడ వస్తుంది. అప్పుడు రిక్వెస్ట్ ఏమైంది? గెట్ రాస్తే పోస్ట్ అయింది. నువ్వు ఆ రిక్వెస్ట్ చేంజ్ ని అప్లికేషన్ లో యూజ్ చేసుకుంటావు అనమాట. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ చేంజ్ అయితే అర్థం ఏంటి? పోస్ట్ చేంజ్ అయితే అర్థం ఏంటి? యూజర్ హ్యాస్ ఎంటర్ సమ్ డేటా అండ్ క్లిక్ ద సబ్మిట్ బటన్ అంటే అర్థం ఏంటి? యూజర్ సబ్మిట్ చేశాడు, డేటా వెనక్కి వస్తుంది. అప్పుడు ఆ రిక్వెస్ట్ హ్యాండిల్ చేసుకుంటాం. సో ఇక్కడ మెథడ్స్ ఈక్వల్ టు ఎప్పుడు డేటా రాయాలి? క్యాప్ లెటర్స్, కామా, పోస్ట్, తర్వాత if చూడండి ఇక్కడ ఫస్ట్ నేను ఫంక్షన్ బిల్డ్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ నేను టెంప్లేట్స్ ఎంటర్ చేశాను. తర్వాత ఏం చేశాను? ఫంక్షన్ రాసుకుంటూ వస్తున్నాను. అర్థమవుతుందండి మన ప్రాజెక్ట్ లో ఎలా వెళ్తుందో? ఫస్ట్ ఏం చేసుకున్నాం? HTML బిల్డ్ చేసుకున్నాం. తర్వాత బిల్డ్ కంటెంట్ లాజిక్, ఏది జస్ట్ అవుట్ బిల్డ్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నా? ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫంక్షన్ రాస్తున్నాను. సో చూడండి ఇక్కడ వీఆర్ బ్యాలెన్సింగ్ బోత్ ద లాజిక్స్. ఫ్రంట్ ఎండ్ లాజిక్ బ్యాలెన్స్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లాజిక్ బ్యాలెన్స్ చేసుకుంటే అప్లికేషన్ ముందు ప్రొసీడ్ అవుతున్నాం. సో మీరు అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఒకేసారి ఇక్కడ నుంచి 1 minute ఎక్కలేంగా ఒకేసారి ఏమవుతుంది? కింద పోయి పడతాం, అంటే అంత పైకి ఎగిరావండి. సో లర్న్ స్టెప్ బై స్టెప్. అదేనా సేమ్ లేదు, ప్రాక్టీస్ అంతే. ఎవ్రీథింగ్ టేక్ టైమ్ అండి. ఒక్కసారి ఎవరికి రాదు, నాకేనంతా మీకేనా ఒకేసారి ఏది రాదు ఎవరికి. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. If request dot method equal to post అంటే అర్థం ఏంటి? యూజర్ ఇక్కడ ఏం చేశాడు? యూజర్ ఏం చేశారండి ఇక్కడ? యూజర్ has entered some data and press the submit button. ఇక్కడ కావాలంటే లోయర్ రాసి క్యాపిటల్ రాయచ్చు, ఏం కాదు. బ్యాక్ ఎండ్ పోస్ట్ అయిపోతుంది. కానీ నేను ఆల్వేస్ ప్రిఫర్ క్యాప్చర్ అయింది. ఇక్కడ లోయర్ రాసినా అప్పర్ రాసినా పర్లా, బట్ ఇక్కడ మాత్రం
క్యాపిటల్స్ రాయాలి. ఓకే, గుర్తుపెట్టుకో రిజిస్ట్రేషన్ లో మెథడ్ పోస్ట్ పెట్టాను అంతే అర్థమైనా. డేటా వెనక్కి ఎలా వస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్ రిక్వెస్ట్. ఎప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ వస్తుంది? when you click submit button, ఆ డేటా అనేది పోస్ట్ రిక్వెస్ట్ లో వస్తుంది. అదే నువ్వు మెథడ్ అయిపోతే ఏమైంది? గెట్ రిక్వెస్ట్ పైన క్వశ్చన్ మార్కులు వస్తాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఐడెంటిఫికేషన్. నీ డేటాకి సబ్మిట్ అవ్వట్లేదు అర్థం ఏంటంటే అయితే నువ్వు మెథడ్ పోస్ట్ పెట్టలేదు. నార్మల్ ఏమైంది? డేటా గెట్ రిక్వెస్ట్ లో పైన నోట్స్ లో వస్తుంది క్వశ్చన్ మార్క్స్. మీరు ఆల్రెడీ మనం చూసారు మొన్న గెట్ రిక్వెస్ట్ లో డేటా అయితే ఎలా వస్తుంది? నోట్ లో క్వశ్చన్ మార్క్ ఆర్గ్యుమెంట్స్ లో వస్తుంది. సో పోస్ట్ పెట్టకపోతే యూ నీడ్ టు హ్యాండిల్ డేటా ఇన్ ఆర్గ్స్. సరే, ఇక్కడ అందరూ అయిపోయిందా? మెథడ్ పోస్ట్ పెట్టారా? పెట్టిన తర్వాత మెథడ్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఏమవుతుంది? యూ విల్ బి గెట్టింగ్ ద యూజర్ ఎంటర్ డేటా టు ద బ్యాక్ ఎండ్. దాన్ని మనం ఎలా అడిగి తెచ్చుకోవాలి సార్? ఏమున్నాయి? యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్. మరి ఇక్కడ ఏమవ్వాలి? రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? డేటాబేస్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి లింక్ వెళ్ళాలి. ఏంటా లింక్? ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని. ఆ మెయిల్ ఇచ్చిన దాకా ఏమవ్వకూడదు? అది ఈమెయిల్ కన్ఫర్మ్ అవ్వకూడదు. సో ఇక మనం ఈమెయిల్ ఆటోమేషన్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ అందరూ అయిపోయిందా? అది మీరు ఆల్రెడీ వెబ్ అప్లికేషన్ ఉన్న స్టాండర్డ్ కాన్సెప్ట్ సీరియలైజేషన్ సాధ్య గురించి వాళ్ళు మనం నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మిగతా లాంగ్వేజెస్ లో. సీరియలైజేషన్ ఎప్పుడైనా ఉన్నారా? సీరియలైజేషన్ అంటే ఎవరు తెలుస్తుందంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే మీకు అక్కడ ఐడియా వస్తుంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం కదా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం పైథాన్ తో, అదర్ లాంగ్వేజ్ తో కూడా. ఎవరైనా చేశారు ఇంతవరకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ అప్లికేషన్ చేయలేదా? అంటే అలాగా ఫర్గెట్ పాస్వర్డ్ వర్క్ చేశారా? సీరియలైజేషన్ కానీ ఏమన్నా కాన్సెప్ట్ వర్క్ చేశారా? జస్ట్ లింక్ వర్క్ చేశారు అంతే, ఫంక్షనాలిటీ ఏం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై కాన్సెప్ట్ తెలుసుకున్నాం మీకు. ఇప్పుడు తెలుసుకుందాం ఏం కాదు. చూడండి ఇక్కడ ప్రతి ఇండివిజువల్ రీచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి లింక్ ఎలా అవుతుంది? యూనిక్ లింక్, అవునా కాదా? ఆ లింక్ మళ్ళీ ఏంటి? చూడండి, వన్ టైం ఒక టైం ఉంటుంది. ఆ టైం తర్వాత ఏమైంది? ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ ఆ లింక్ లో మీరు ఎప్పుడైనా గమనించుంటే మీకు వన్ టైం లింక్స్ ఎలా ఉంటాయి? పిచ్చిగా ఉంటాయి. C-lines మొత్తం ఒక లింక్ 3 లైన్స్ ఉంటుంది, 4 లైన్స్ ఉంటుంది. మీకు తెలియదు ఏంటంటే ఆ పిచ్చి పార్ట్స్ లో చేసాను పార్ట్ అనమాట. ఆ పిచ్చిగా ఉండేదంతా సీరియలైజేషన్ అంతా ఏంటంటే దట్ ఇస్ ద బైట్స్ ఇన్ఫర్మేషన్. ఆ బైట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైందంటే వాడు లింక్ దొరికినప్పుడు ఆ బైట్స్ నుంచి మనం వెబ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక ఈమెయిల్ దాన్ని ఎన్కోడ్ చేస్తారు ఆ సీరియలైజేషన్స్ లో. లింక్ చేస్తారు. ఆ లింక్ పెట్టేటప్పుడు ఏమైందంటే ఆ బైట్స్ ఇన్ఫర్మేషన్ కాస్త డీకోడ్ అయ్యి ఏదైతే ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ మళ్ళీ మనకి వెబ్ వచ్చింది అనమాట. ఎన్కోడ్ డీకోడ్ అవుతాయి. సో చూద్దాం అది కూడా. సో ఇప్పుడు ఏం చేయాలి? డేటా వెనక్కి వస్తుంది. డేటా వెనక్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రతి వైపులో స్టోరేజ్ డేటాబేస్ కి ఏం చేయాలి? డేటాబేస్ లో ఏం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. సో డేటా ఏమొస్తుంది చూడండి సార్. డేటా ఏమొస్తుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్. ఇక్కడ 3 నేమ్ ట్యాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నేమ్ ట్యాగ్స్? యూజర్ నేమ్. సో తెచ్చుకోండి వెనక్కి. యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫార్మ్ ఇస్ డిక్షనరీ. దాంట్లో యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్. ఇంకా టైం ఉంటే కనుక మీకు సెక్యూరిటీ వైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. లైక్ బిల్డింగ్ సెక్యూర్డ్ అప్లికేషన్. నార్మల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వేరు, సెక్యూర్ అప్లికేషన్ డెవలప్ చేయడం వేరు. అది కొన్ని టెక్నిక్స్ వాడాలి. టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ టైం సరిపోవట్లేదు స్కిప్ చేయాలి ఖచ్చితంగా. సెక్యూరిటీ పర్పస్ అక్కర్లేదు, బట్ అది మీకు టేస్ట్ అవ్వాలని చెప్పి కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. యూజర్ నేమ్
యాక్చువల్లీ ఇక పాస్వర్డ్ కూడా డేటాబేస్ స్టోర్ చేయకూడదు, దాన్ని మనం డీక్రిప్ట్ చేస్తాం అనమాట, హ్యాషింగ్ చేస్తాం. టైం ఉంటే చెప్తాను అది కూడా, ఇఫ్ టైం పర్మిట్స్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కూడా. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, రిక్వెస్ట్ డాట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఎందుకు బీక్రిప్ట్ చేయాలి సార్ అంటే, ఫర్ సపోజ్ మీ అప్లికేషన్ హిట్ అయింది అనుకో హ్యాకర్స్ ద్వారా, మీ దగ్గర యూజర్స్ పాస్వర్డ్స్ ఈమెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తారు అంటే, ఈవెన్ ఇఫ్ కేస్ మన డేటా వాళ్ళకి దొరికిపోయినా అది ఎలా ఉంటుంది, హ్యాషింగ్ లో ఉంటుంది, వాడి దొరికినా వాడు ఏం చేసుకోలేదు పాస్వర్డ్స్. సో దానికోసం హ్యాషింగ్ చేస్తాం అనమాట. ఇవన్నీ వాళ్ళు అప్లికేషన్ డెవలపర్స్ ముందే ఆలోచించి సెక్యూరిటీ మెజర్స్ అని తీసుకుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇవే నేర్చుకోవాలి, అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ ఇప్పుడు చాలా మంది అమలు చేస్తూ ఉంటారు, దానికి సపరేట్గా కొంతమంది హైర్ చేసుకుంటారు. లైక్ అప్లికేషన్ సెక్యూరిటీ పెంచడానికి, లైక్ సైబర్ సెక్యూరిటీలో సెక్యూరిటీ ఇంజనీర్స్ ని తీసుకుంటారు, వాళ్ళు అప్లికేషన్ స్ట్రెంథెన్ చేస్తారు అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకేం లేదు, మూడే వచ్చేది. మన నాలుగోది ఎక్కడి నుంచి వస్తుంది సార్? నాలుగోది ఎక్కడి నుంచి వస్తుంది? యూజర్ నుంచి కాదు, మనమే ఇవ్వాలి. అంటే చూడండి ఇక్కడ ఒకసారి కనెక్ట్ అవ్వండి MySQL కి. సో MySQL కనెక్ట్ అవ్వండి. అడ్మిన్ యూస్ PRM డిస్క్రైబ్. టేబుల్ పేరు ఏంటండి? యూజర్స్. టేబుల్ పేరు కాదు, డేటాబేస్ పేరు కాదు, టేబుల్ పేరు. ఇక్కడ ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ కన్ఫర్మేషన్ ఏమవ్వాలి? నో అవ్వాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎస్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తారంటే ఆల్టర్ టేబుల్ యూజర్స్ modify డిఫాల్ట్ ఎందుకు పెడతామంటే ఆ కాలమ్స్ కి ఎప్పుడైనా కాలం మిస్ అవుతే వెన్ యూ స్కిప్ దిస్ కాలం, డిఫాల్ట్ పక్కన రాసిన వాల్యూ వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ డిఫాల్ట్ పక్కన రాసే వాల్యూస్ కూడా డేటా లైక్ తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు మీ డిఫాల్ట్ ఇంటి వాల్యూస్ ఇవ్వాలి, స్ట్రింగ్ అయితే డిఫాల్ట్ లో స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వాలి. ఈ నమ్ డిఫాల్ట్ రాస్తే ఈ నమ్ లో ఉన్న వాల్యూస్ పక్కన కూడా రాయాలి డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు నా స్కీమ్ అలా ఉంటుంది మొత్తం చూస్తే. డిస్క్రైబ్ యూజర్స్. సో డిఫాల్ట్ వెళ్ళలేదు. ఇప్పుడు డిఫాల్ట్ ఏముంది? నాట్ కన్ఫర్మ్. చూసారు చివరిలో ఏముంది? డిఫాల్ట్ నాట్ కన్ఫర్మ్. అంటే ఏమైందంటే వెన్ యూ ఇన్సర్ట్ ఓన్లీ ద వాల్యూస్ ఇంటూ 3 కాలమ్స్, లాస్ట్ కాలమ్ లో వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ వెళ్ళిపోదు. డిఫాల్ట్ నల్లు వెళ్ళిపోద్ది. నువ్వు ఆ బిహేవియర్ మార్చావు బై యూజింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే, సరే ఇప్పుడు డేటాబేస్ స్టోర్ చేద్దామా? ఇప్పుడు డేటాబేస్ స్టోర్ చేద్దామా? అందరు రికార్డ్ అయిపోయిందా? ఆన్లైన్, ఆఫ్లైన్, మీరు కూడా అందరు అయిపోయిందా? ఇఫ్ ఎస్, ఇది అయిపోతే అందరిది ఆల్రెడీ చేయడం. చూడండి, మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకేసారి ఎప్పుడు స్కీమా బిల్డ్ అవ్వదు. నేను చెప్పాను ఆల్రెడీ, అది ఎవరికైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి.
ఆ చేంజెస్ అన్ని అలా చేంజ్ చేస్తామంటే ఆల్రెడీ యూజ్ చేశారు. సో మన రిక్వైర్మెంట్ పెంచాము ఈమెయిల్ స్టేటస్ అని. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ నెంబర్ రాస్తాం. కానీ మనకు తర్వాత ఏమర్థమైందంటే ఇక బై డిఫాల్ట్ నాట్ కన్ఫర్మ్ వెళ్ళిపోవాలి. ఎందుకు, అది ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలని ఫస్ట్ ఈమెయిల్ వెళ్ళాలి. ఈమెయిల్ వెళ్ళిన తర్వాత అది కన్ఫర్మ్ చేసిన తర్వాత అది కన్ఫర్మ్ అవ్వాలి. అంతేగాని నల్వారి వెళ్ళకూడదు అక్కడ. ఎందుకు, ఓన్లీ దిస్ ఈనమ్ అలౌస్ ఓన్లీ కన్ఫర్మ్ అండ్ నాట్ కన్ఫర్మ్. ఐదర్ యూ డూ ఇన్సర్టింగ్ ద నాట్ కన్ఫర్మ్ వాల్యూ ఆర్ లీవింగ్ ఇట్ టు డేటాబేస్. నేను డేటాబేస్ లీవ్ చేస్తాను బికాస్ టు ఆప్టిమైజ్ టైం. ఓకే, నెక్స్ట్ గో టు app.py. ఇక్కడ కర్సర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. అదే డేటాబేస్ అయినా ఒక అప్లికేషన్ కనెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ అప్లికేషన్ అయిపోయింది పైథాన్ అయిపోయింది జావా, నువ్వు డేటాబేస్ లో డేటాబేస్ క్వెరీస్ ని ఒక లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే కర్సర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. అసలు కర్సర్ అంటే ఏంటి సార్? అసలు ఇక్కడ కర్సర్ అంటే ఏంటండి? మౌస్ కర్సర్ ఎందుకు అంటాం? ఎందుకు మౌస్ కర్సర్ అంటాం? దీని ఎందుకు కర్సర్ అంటాం చెప్పండి. ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఏం చేయొచ్చు, పాయింట్ చేసి వాడుకోవచ్చు. సో ఇక్కడ కర్సర్ అంటే యూ కెన్ యూస్ దట్ MySQL కనెక్షన్ ఎనీవేర్ యూ వాంట్ బై యూజింగ్ కర్సర్ ఆబ్జెక్ట్. సో దానికి కర్సర్ ఇస్తాను ఎందుకంటే వేరియబిలిటీ ఆ కర్సర్ ఇవ్వాలి సార్ అంటే రూల్ ఏం లేదు. యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్ నేమ్ దేర్. బట్ MyDB dot దీని గురించి చెప్తానండి. బఫర్డ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ బఫర్డ్ కర్సర్. బఫర్డ్ కర్సర్ ఎందుకు రాస్తున్నానంటే ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యి వాల్యూస్ ఫెచ్ చేసావు అనుకో అని సెలెక్ట్ ట్యాగ్ యూస్ చేసి నువ్వు వాల్యూస్ వాడకపోతే ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఆ ఎర్రర్స్ ప్రివెంట్ చేయడానికి బఫర్డ్ అనే కర్సర్ వాడుతున్నా, బఫర్డ్ క్లాస్ అనే కర్సర్ వాడుతున్నా. దానివల్ల ఏమైందంటే నువ్వు డేటాబేస్ నుంచి పొరపాటున వాల్యూస్ ఫెచ్ చేసి అప్లికేషన్ యూస్ చేయకపోతే ఎర్రర్ వచ్చిన అప్లికేషన్ మొత్తం ఆగిపోతుంది. బికాస్ ఇట్ ఏరియస్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అలాంటి ఎర్రర్స్ కూడా నేను ప్రివెంట్ చేస్తున్నాను. ఏ కర్సర్ యూస్ చేసి? బఫర్డ్ కర్సర్ యూస్ చేసి. ఈ బఫర్డ్ కర్సర్ వాళ్ళు యూజ్ ఏంటంటే నువ్వు పొరపాటున ఫెచ్ చేసి వాల్యూస్ యూస్ చేయకపోతే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. మామూలు కర్సర్ వాడితే. బఫర్డ్ కర్సర్ వాడితే ఇట్ ఫెయిల్ సైలెంట్లీ, ఒమిట్ చేస్తుంది. నువ్వు అన్ని రిజల్ట్స్ ని రీడ్ చేయకపోయినా ఏం కాదు. బట్ నార్మల్ కర్సర్ తో అన్ని రిజల్ట్స్ ఏమైనా డేటాబేస్ లో ఉంటే ఇమ్మీడియట్ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. రీడ్ చేయి చెప్తానే ఉంటుంది. అంటే సెలెక్ట్ క్వరీస్ రాసినప్పుడు అది ఎర్రర్స్ నాది నువ్వు ఏవైతే సెలెక్ట్ ట్యాగ్ రాసి ఫెచ్ చేసుకున్నావో ఆ వాల్యూస్ రీడ్ చేయాలి. రీడ్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి నార్మల్ కర్సర్ వాడతారు. ఈ కర్సర్ వాడడం వల్ల పొరపాటు ఎక్కడ మిస్ చేస్తే రీడ్ చేసిన వాల్యూస్ ని ఎర్రర్ రాకుండా చూసుకుంటారు. స్పేస్ సైలెంట్ అది ఒమిట్ చేసుకుంది. ఇంకా రీడ్ చేయకుండా ఎర్రర్ ఏం రీడ్ చేయదు దానికోసం అండి. Now, how do you execute the SQL queries in programming language? By using cursor.execute. It executes a SQL query here in quotations. Cursor.execute ఎందుకు వాడతాం అండి? ఎందుకు వాడతాం మనం cursor.execute? To execute SQL queries. So you can simply write the queries. ఎలా అయితే SQL రాస్తా అలా రాసేచ్చు. సెమీకోలన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా రాసిచ్చు అనమాట. లైక్ చూడండి ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఏమేంటి? యూజర్స్. మనకి నీకు వాల్యూస్ తెలుసా? ఇక్కడ నీకు అసలు వాల్యూస్ తెలుసా నీకు? ఇక యూజర్ నేమ్ ఏం వాల్యూస్ తెలుసా? ఇప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ పక్కన ఏం రాసేవాళ్ళు వాల్యూస్ ఆఫ్ బట్టి ఏం చేసేవాళ్ళు వాల్యూస్ డైరెక్ట్ గా రాసేవాళ్ళు. ఇక్కడ నీకు వాల్యూస్ తెలుసా? ఇక్కడ ఏం చేయాలి? స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయాలి. అంటే ఏంటి? ప్లేస్ హోల్డర్స్ పెడతాం. ఆ ప్లేస్ హోల్డర్స్ లో పక్కన ఫార్మాట్ చేస్తాం. అక్కడి నుంచి ఏమొస్తాయి వాల్యూస్? ఇక్కడ వాల్యూస్ వస్తాయి. అంటే చూడండి ఇక్కడ నాకు ఆర్డర్ తెలుసు అనుకోండి, స్ట్రింగ్ ని ఫార్మాట్ చేస్తా అంతే. ఇంకో %s మొత్తం ఎన్ని? 3 అంతే. స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఇప్పుడు ఏమవుతాయి? ఆ వేరియబుల్స్ ఇక్కడ కడతాయి అన్నమాట. ఇక్కడ టపుల్స్ ఇవ్వచ్చు, లిస్ట్ ఇవ్వచ్చు, డిక్షనరీ కూడా ఇవ్వచ్చు. బట్ ఐ ఆల్వేస్ యూస్ టపుల్స్ ఓన్లీ ఆర్ లిస్ట్. డిక్షనరీస్ ఎందుకు యూస్ చేయాలంటే వేరియబుల్స్ రాయాలి. వేరియబుల్స్ డిక్లేర్ చేసి వేరియబుల్స్ వాల్యూస్ అవుతాయి. సో యూ కెన్ యూస్ 3 కలెక్షన్ ఆబ్జెక్ట్స్ హియర్, either list, tuple,
డిక్షనరీ. బట్ లిస్టెడ్ డబుల్స్ చాలా మంది ఎక్కువ వాడతారు. ఎందుకు డిక్షనరీస్ వాడుస్తారంటే ఇక వేరియబుల్ డిక్లేర్ చేసి మళ్ళీ డిక్షనరీ ఓపెన్ చేసి ఆ వాల్యూలోకి వాల్యూ ఎంటర్ చేయడం వేస్ట్. సో టైం తగ్గించడానికి స్పీడ్ అప్ చేసుకోవడానికి డెవలప్మెంట్ ప్రాసెస్ నేనైతే తప్పుడే వాడతాను, లేకపోతే లిస్ట్ వాడతాను. సింగిల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేసేది ఏంటంటే లాస్ట్ ఏమైంది సింగిల్ అంటే అది వ్యాలిడా, దాని తప్పులు అంటాం మనం. తప్పులు కాదు ఏమవుతుంది నామ వేయలేదు. సింగిల్ ఎలిమెంట్ తప్పులు ఎలా క్రియేట్ చేయాలి, కామా పెట్టాలి. గుర్తుందా అండి? తప్పులు సింగిల్ ఎలిమెంట్ ఏం చేయాలండి, కామా పెట్టాలి. అది చాలా మంది విశ్వాసం కాబట్టి అప్పుడు సింగిల్ ఎలిమెంట్స్ దగ్గర మాత్రం లిస్ట్ నేర్పిస్తాను. బట్ నేనైతే మొత్తం వారికి తప్పులే. సో ఇదనే మళ్ళీ తర్వాత పాస్వర్డ్ సార్ మీరు డైరెక్ట్ గా వాల్యూస్ రాస్తారు. బట్ అక్కడ 4 కాలమ్స్ మీరు 3 వాల్యూస్ ఇచ్చారు. అప్పుడు ఏ సింటాక్స్ వాడాలి? ఈ సింటాక్స్ వ్యాలిడా? అప్పుడు ఏది వాడాలి? ఒక వాల్యూ స్కిప్ చేస్తున్నాం అంటే ఒక వాల్యూ వదిలేస్తున్నాం, డిఫాల్ట్ వాల్యూ వెళ్ళిపోద్ది అనమాట. ఒక కాలమ్ స్కిప్ చేస్తే ఏమైందండి MySQL లో ఈ డిఫాల్ట్ వాల్యూస్ వెళ్తాయి. ఇక్కడ 3 ఇన్సర్ట్ చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు నువ్వు? ఒమిట్ చేస్తున్నావు. ఈ కాలమ్ ఒమిట్ చేస్తున్నావు అండి, 3 ఇన్సర్ట్ చేస్తున్నావు. దీనికి ఏమైంది మరి? ఇక ఏది రాసావో ఆ వాల్యూ ఇన్సర్ట్ అయింది. దీనికి కూడా అంతే, నువ్వు ఈ 3 ఏ స్కిప్ చేసినా ఏ వాల్యూస్ వెళ్తాయి? ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. ఈ రెండింటికి ఏమైంది? నల్ వాల్యూస్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ డిఫాల్ట్ కాన్స్టెంట్, బట్ ఈ సింటాక్స్ వ్యాలిడ్ కాదు, ఎందుకు ఒక కాలమ్ మిస్ అవుతుంది. సో యూజర్ నేమ్ సేమ్ అంతే అండి, సీక్వెన్స్ స్టేట్మెంట్. బట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడాలి. అది కూడా ఎందుకు వాడాను? టు ఇన్సర్ట్ డేటా. నీ డేటా ఎలా వస్తుందో తెలియదు, బట్ యు నో ద టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ హోల్డ్స్ ద డేటా. సో అందుకని వేరియబుల్స్ ని ఫార్మాట్ చేశాను దాంట్లో. యూజర్ నేమ్ కామా, పాస్వర్డ్ కామా, ఈమెయిల్. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? క్లోజ్ ద స్ట్రింగ్. క్లోజ్ చేసే ఉందా? క్లోజ్ చేసే ఉంది. ఇప్పుడు వస్తాయండి డేటా ట్రాన్సాక్షన్ లాంగ్వేజ్. వాట్ ఈస్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? గ్రాంట్ రివర్క్. TCL అంటే ఏంటి? ట్రాన్సాక్షన్. ఇది ఇక్కడ ఏంటిది? అది అక్కడ ఏంటి? ఆల్ DML స్టేట్మెంట్స్ ఆర్ కన్సిడర్ యాజ్ వన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? నువ్వు కమిట్ చేయాలా వద్దా? నేను చెప్పాను మన APIs వాడుతున్నప్పుడు ఖచ్చితంగా పెట్టి DML కమాండ్ ఇస్ క్వరీ ఇస్ ట్రాన్సాక్షన్ అగైన్. ఇప్పుడు కమిట్ చేయకపోతే రిఫ్లెక్ట్ అవుతుందా? రిఫ్లెక్ట్ అవుతుందా కమిట్ చేయకపోతే? చూడండి, మీరే కావాలంటే దాన్ని కమిట్ చేయను. మీరు ఇప్పుడు దాకా ఏం చూసారంటే డైరెక్ట్ గా దీనికి వెళ్ళి ఎంటర్ చేసేవాడు వాల్యూస్ ఆటో కమిట్ అయిపోతుంది CLA లో. బట్ ఒక అప్లికేషన్ లింక్ చేశారు, కమిట్ అవ్వండి. కావాలంటే చూడండి, దాని అక్కడ లీవ్ చేసేద్దాం. ఇక్కడ ఏం పెడతామంటే రిటర్న్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని పెడదాం. రిజిస్టర్ కానీ రిజిస్టర్ కావు. ఇక్కడ ఏమైందంటే ఆ ఇన్స్టెన్స్ వారికి మాత్రమే డేటాబేస్ లో ఉంటాయి, కావాలి పోతాయి. అవి ట్రాన్సాక్షన్ విల్ బి నాట్ కమిటెడ్, కమిట్ అవ్వాలి అసలు. ఎక్కువ ఎంటర్ అయిందా? ఒకసారి వాల్యూస్ ఎంటర్ చేయండి. దానికన్నా ముందు రిక్వైర్డ్ చేయండి, పెట్టి దాన్ని రిక్వైర్డ్ ఉందా? ఓకే. రీచ్ అవుతాయా? ట్రై చేయండి. అవదండి, ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి. చెప్తే ఏమర్థం అవుతుంది అని చెప్పి చూపిద్దామని చెప్పి అసలు కమిట్ చేయడానికి. ఓకే,
ఇంకొక అందరూ అయిందా? అయిపోయిందా? ఒకసారి ఇస్తామండి. ఎంటర్ సమ్ డేటా, పాస్వర్డ్, that is my password, this is my email. ఆగిద్ది అనుకుంటా, పని చేయదు. సర్వర్ గిట్ అవ్వండి, క్విట్ అయ్యి మళ్ళీ పైథాన్ రన్ చేయండి. రిజిస్ట్రేషన్ మెథడ్ పోస్ట్ ఉంది. సో పోస్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. చూడండి డేటా సక్సెస్ఫుల్ అని వచ్చింది. మరి డేటాబేస్ లో వాల్యూ ఉండిద్దా? నాకు చెక్ చేయని కనెక్ట్ అయ్యి వేరే చోట అప్లికేషన్ క్లోజ్ చేయకుండా వేరే చోట కనెక్ట్ అవ్వండి. అడ్మిన్ నా డేటాబేస్ పేరు ఏంటి? యూస్ పిఆర్ఎం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఏంటంటే ఏ వాల్యూస్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ ఏమైనా వచ్చింది, ఏదది? ట్రై చేయండి. సార్ నాకు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ ఏం రావట్లేదు సార్. వస్తుందా ఒకసారి? ఆగండి. చూడండి, కానీ ఒక్క వాల్యూ ఉండదు. చూడండి ఒకసారి. ఏంటో ఈ వాల్యూస్ రావట్లేదు, ఏమి ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? నువ్వు కమిట్ చేయాల. ఇక్కడ జస్ట్ ఏమవుతున్నాయి, ఆ ఇన్స్టెన్స్ వరకు మాత్రమే ఉంటాయి, తర్వాత పోతాయి అవి. చూడండి, హియర్ యు డిడ్ంట్ కమిట్ దిస్ ట్రాన్సాక్షన్, జస్ట్ ఇన్సర్ట్ అవుతుంది అంతే. అలా ఆటో కమిట్ కాదు. యూ కెన్ ఈవెన్ సే టు ద MyDB టు ఆటో కమిట్ ట్రాన్సాక్షన్. అది కూడా చేయొచ్చు. దీనిలో రాయొచ్చు అనమాట, ఆటో కమిట్ చేయాలి. సో కమిట్ చేద్దామా? సార్ నాకు అది కింద రిటర్న్ ఇచ్చారు కదా సార్ మీరు, రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని, అది రావలేదు అవునా? మెథడ్ పోస్ట్ చూడండి సార్. సార్ మెథడ్ పోస్ట్ కూడా దీంట్లో పోస్ట్ రాయాలి. దీంట్లో మెథడ్ పోస్ట్ రాయాలి. యాప్ లో మళ్ళీ మెర్సీ కూడా గట్టి పోస్ట్ రాశాను సార్. సార్ గ్రూప్ లో రాయాలి, మళ్ళీ రాశాను సార్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. మళ్ళీ కింద సర్వర్ MySQL పెట్టుంటారు. సర్వర్ రిఫ్రెష్ చేయమంటారు సార్. ఓకే సార్. సరే అండి, ఇక ఎందుకు రీచ్ అవ్వట్లేదు? బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ కమిటింగ్ ద ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి. డేటాబేస్ లోకి వెళ్ళే ప్రతి వాల్యూ ఏదైతే మీరు అప్డేట్ చేస్తారో కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ, క్రియేట్ కానీ, ఎన్ని DMA కింద వస్తాయి. డేటా మ్యానిపులేషన్స్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ వన్ ట్రాన్సాక్షన్. దిస్ DML మ్యానిపులేషన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ డేటాబేస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. యు నీడ్ టు కమిట్ దోస్. ఎలా కమిట్ చేయాలి అంటే, ఇక్కడ నా కనెక్షన్ ఉంది దేంట్లో, దట్ ఈస్ మై కనెక్షన్. కస్టమర్కి ఎప్పుడు కమిట్ ఉండదు, కనెక్షన్ కమిట్ ఉండదు. కస్టమర్ ఇస్ జస్ట్ లైక్ ఏ పాయింటర్. నువ్వు జస్ట్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తావంటే, వేర్ యూ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ద SQL కమాండ్స్. దాన్ని కమిట్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ దిస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ MyDB డాట్ కమిట్ ఆఫ్. ఇప్పుడు కమిట్ అవుతాయండి. దానివల్ల ఇబ్బంది ఉండదు. బట్ ఎందుకు క్లోజ్ చేయాలి అంటే, రిసోర్సెస్ ఏది ఓపెన్ చేసినా క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు? ఇట్ డిక్రీజెస్ ద సర్వర్ లోడ్.
మీకు మీరు కన్సోల్ ఓపెన్ చేస్తారంటే సర్వర్ మీద ఇబ్బంది పెడుతున్నట్టు, సర్వర్ మీద కొంచెం లోడ్ పడుతుంది. అలా మీరు లెట్స్ సే ఇఫ్ యూ హ్యాండిల్ 1 million యూజర్స్, రిసోర్సెస్ అనేవి వాడుతున్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మెమరీ CPU మీద బ్యాండ్ మెమరీ లోడ్ తగ్గిద్ది అనమాట. అది డేటాబేస్ కనెక్షన్ కావచ్చు, ఫైల్ కూడా కావచ్చు. ఇఫ్ యూ ఓపెన్ ద ఫైల్ యూ నీడ్ టు క్లోజ్ ఇట్ ప్రాపర్లీ, అదర్వైజ్ దాన్ని ఓపెన్ చేసిన మాత్రం హ్యాకర్స్ అటాక్ చేయరు. బట్ రిసోర్సెస్ ఎప్పుడు ఓపెన్ చేసి క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ రిలీవ్స్ ద సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది అన్నమాట. సో కస్టమర్ ని పని అయిపోయిన క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. సరే క్లోజ్ చేయకపోతే ఏమైనా అయిద్దా, ఏం కాదండి. బట్ ఎనీ రిసోర్సెస్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఆ రిసోర్సెస్ టైం మనకి సర్వర్ మెమరీ వేస్ట్. సో క్లోజ్ చేయకపోతే ఏమవుద్ది, సమ్ పర్టికులర్ టైం ఆఫ్ టైం పోతే ఆటో క్లోజ్ అయిపోతుంది. బట్ ఎందుకు ఆ టైం వరకు దాని ఉంచడం, అంత బద్దగా మనకి ఎందుకు పని అయిపోయిన క్లోజ్ చేయడం నేర్చుకోవాలి. సో కన్సిడర్ ద క్లోజ్ ఆఫ్. ఇప్పుడు go back, పాస్వర్డ్ ఇప్పుడు చెక్ చేయండి. చూడండి ఇప్పుడు డేటాబేస్ వచ్చినా లేదా వాల్యూస్ వచ్చాయా, చూడండి ఇప్పుడు నాకు వాల్యూ ఇన్సర్ట్ అయింది. సార్ ఈసారి వాల్యూస్ ఎవరు ఇన్సర్ట్ చేశారు సార్, హ్యూమన్సా ప్రోగ్రామర్? హ్యూమనా ప్రోగ్రామర్? ఎవరు ఇన్సర్ట్ చేశారు ఈ వాల్యూస్? ప్రోగ్రామ్ సార్. హ్యూమనా ప్రోగ్రామ్స్ API. ఓకే, ఈ చూడండి స్టాటస్ ఏమొచ్చింది ఇక్కడ. దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు 1 time లింక్ పంపిద్దాం ఈమెయిల్. ఆ రిజిస్టర్ ఈమెయిల్ 1 time లింక్ పంపిస్తే వాడు ఏం చేయాలి, కన్ఫర్మ్ ఆ లింక్ అవుతుందని అకౌంట్ ఏమవ్వాలి, స్టాటస్ ఏమవ్వాలి, కన్ఫర్మ్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే లాగిన్ అలౌ చేయాలి, అప్పుడు దాకా లాగిన్ అలౌ చేయకూడదు. ఓకే సార్, నాకు అది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనే అది ప్రాంప్ట్ రావట్లేదు సార్. సర్వర్ రీస్టార్ట్ చేయండి, క్లోజ్ చేయండి ఒకసారి. చేశాను సార్. ఎంటీ చెక్కా, ఇంకా ఎంటీ చెక్కా కమిట్ రాస్తున్నారు కూడా. సర్వర్ రీస్టార్ట్ చేయండి సార్. సో కొన్నిసార్లు ఫ్లాష్ కి ఇన్బిల్ట్ సర్వర్ లోడ్ ని భరించలేదు, అప్పుడు అది ఏం చేయరు, ఏం చేసినా పట్టించుకోరు. అప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా రీస్టార్ట్ సర్వర్, జస్ట్ లోడ్ ద పేజ్, ఆ పేజ్ లోడ్ చేయండి అంతే, చేంజ్ రిఫ్లెక్ట్ అవుతాయి. అందరికి డేటాబేస్ వాల్యూస్ కనిపించాయి, ఇంత చేసి మీ పెండింగ్ నుంచి కనిపించాయండి. ఏమిద్దాం సందీప్ ఇద్దామా? ఓకే, దెన్ పాస్వర్డ్ ఏదో ఒక మెయిల్ వాడదాం. డీటెయిల్ రిజిస్టర్, చూడండి the details are getting registered in my database. ఇది చూడండి, ఇక్కడ రిజిస్టర్ అవుతున్న డేటాబేస్ లో వాల్యూస్ వస్తున్నాయా చూసారా? the password just used was following a data breach. శాండీ అని పెట్టాగా, అది ఆల్రెడీ ఎక్కువ మంది యూజ్ చేస్తున్న పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే గూగుల్ కొన్ని రికమెండేషన్ చెప్తుంది, లైక్ అడ్మిన్, శాండీ, క్యాండీ, ఇవన్నీ పాస్వర్డ్ లో యూజ్ చేయకూడదు. అవన్నీ ఆల్రెడీ బ్రీచ్ అయిన పాస్వర్డ్స్. అని సింపుల్ కదా, ఈజీ టు క్రాక్. సార్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అన్న తర్వాత ఎంటీ సెట్ అని వస్తుంది సార్. కమిట్ చేస్తుండండి, ఇది రాసి లైన్ రాసి ఉండదు, మైడిబి డాట్ కమిట్ ఆఫ్. సార్ అసలు డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ పైథాన్ లేకపోతే జావాస్క్రిప్ట్ వాడాలి. జావాస్క్రిప్ట్ రాస్తే బెటర్. ఎందుకు, బ్యాక్ అండ్ సర్వర్ తెచ్చి అక్కడ ప్రాసెస్ చేసే కన్నా జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే బెటర్. ఇంటి చెప్తా రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ రాసావు నువ్వు, ఎక్కడ రాయాలి, కమిట్ తర్వాత రాయాలి. నువ్వు అది కమిట్ కింద రాయడం వల్ల కాన్సెప్ట్ రిటర్న్ అయిపోతుంది, కింద దాన్ని పట్టించుకోవద్దు, పట్టించుకోదు. ఇంకా చూడండి, కమిట్ క్లోజ్ ఎక్కడ క్లోజ్ చేయాలి, రిటర్న్ స్టేట్మెంట్ ముందు తర్వాత.
ఎడకన్నా ముందు ఎడకన్నా రాస్తే అది పట్టించుకోవాలి వాల్యూస్ ని. అది చేస్తుంటారు మీరు సార్, చూడండి ఒకసారి. మీ టైం తప్ప రిజిస్ట్రేషన్ లక్ష్మీలను రావాలి. ఓకే, సార్ నాకు ఇక్కడ వాల్యూస్ రావట్లేదు సార్. ఒకసారి ఏంటండి డేటాబేస్ లో వాల్యూస్ ఇన్సర్ట్ అవ్వట్లేదు. ఇంకా మనం ఇక్కడ రిటర్న్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ ఇచ్చాం కదా సార్, అది ప్రాంప్ట్ మెసేజ్ కూడా రావట్లేదు సార్. వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం. అసలు అవుట్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది సార్. దాంట్లో వాల్యూస్ ఎంటర్ మామూలుగా రిజిస్ట్రేషన్ పేజ్ అవుతుందా? ఒక ప్రింట్ చేయడం పెట్టండి, లోపల ప్రింట్ చేయడం పెట్టండి సార్. ఒక వాల్యూస్ ప్రింట్ చేయి, వెనక్కి వస్తున్న వాల్యూస్ ప్రింట్ చేయండి ఒకసారి. రిక్వెస్ట్ డాట్ కామ్ ప్రింట్ చేయి. ఓకే సార్. నాకైతే రిక్వెస్ట్ చేంజ్ అవ్వట్లేదు, రిక్వెస్ట్ చేంజ్ అవ్వట్లేదు. సర్వర్ చూడ సార్, సర్వర్ లో ఇక్కడ నీకు వస్తే రిక్వెస్ట్ వస్తాయి చూడు. పోస్ట్ గెట్ వస్తుంది, పోస్ట్ వస్తే నీకు డేటా వెనక్కి వస్తుంది, లేకపోతే రాదు. అది చెక్ చేయ ఒకసారి. రావట్లేదు సార్, అన్ని గెట్ వస్తున్నాయి సార్. అదే చెప్తున్నా కదా, నువ్వు రాసుండవు. ఇదిగో సార్ పోస్ట్ మెథడ్ సార్. ఫార్మ్ ఈక్వల్ పోస్ట్, ఫార్మ్ మెథడ్ ఈక్వల్ పోస్ట్. రాశాను సార్. డబుల్ కోట్స్ లేవాలా చెప్పలేదు సార్? అది సింగిల్ కోట్స్ అండి, అలా ఇచ్చినా పర్లేదు. ఇంతకుముందు సింగిల్ కోట్స్ ప్రిఫర్ డబుల్ కోట్స్ ఓన్లీ. ఎప్పుడు డబుల్ కోట్స్ ప్రిఫర్ చేయండి, బట్ ఏం కాదు కానీ మోర్ రీడబుల్. డబుల్ కోట్స్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకా చేయాల్సిన పని ఏంటి? మెయిల్ చేయాలి. ఏంటి మెయిల్ చేయాలి? ఏం మెయిల్ చేయాలి? వన్ టైం లింక్ మెయిల్ చేయాలి. అన్న వన్ టైం లింక్ కూడా కొంతకాలం తర్వాత ఏమవ్వాలి? సమ్ టైం తర్వాత ఏమవ్వాలి? ఆ లింక్ మళ్ళీ పనిచేయాలా? సో అక్కడ ఈ కాన్సెప్ట్ వస్తాయి, సీరియలైజేషన్ అండ్ సాల్టింగ్. సాల్టింగ్ క్రిప్టోగ్రఫీ అంటే సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు ఉంటారు. క్రిప్టోగ్రఫీ కొంచెం ఉన్న వాళ్ళు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలిసే ఉంటుంది కాన్సెప్ట్. సాల్టింగ్ అంటే ఏం లేదు, పాస్వర్డ్ ప్రీక్రిప్ట్ చేస్తారు, అంటే ఎన్క్రిప్ట్ చేస్తారు. అసలు పాస్వర్డ్ ఇవ్వకుండా సమ్ క్రిప్టోగ్రఫీ అల్గోరిథం యూస్ చేసి దాన్ని డిఫరెంట్ వేలోకి ఎన్కోడ్ చేస్తారు. ఎన్కోడ్ చేసిన దానికి ఇంకా అడిషనల్ సెక్యూరిటీ పడ్డా ఏం చేస్తారంటే సాల్టింగ్ అనేది వాడతారు. సాల్టింగ్ వాడడం వల్ల ఏమవుతుందంటే అసలు దానికి ఇంకా యాడ్ అయ్యి అది మొత్తం కలిపి పాస్వర్డ్ వస్తుంది. మళ్ళీ డీకోడ్ చేసినప్పుడు ఏమైంది? సాల్ట్ పోయి మళ్ళీ డీకోడ్ అవుతుంది. ఎన్కోడ్ చేస్తుంది కాబట్టి డీకోడ్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ పాస్వర్డ్ వస్తుంది. అది మన పాస్వర్డ్ ఏముందో మన డేటాబేస్ మనకు తెలియదు, బట్ ఓన్లీ అప్లికేషన్ తెలుసు. సో కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం మనం. ఇదంతా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటాయి కాన్సెప్ట్స్. సాల్టింగ్, ఎన్క్రిప్షన్, డెక్రిప్షన్. సో మనకి అంత లో లెవెల్ అక్కర్లేదు, బేసిక్ చాలు మనకి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ సైబర్ సెక్యూరిటీ తెలిసిన వాళ్ళు? ఇప్పుడు చేస్తున్నా అక్కడ. ఓకే, మీకు తెలుసా అండి సాల్టింగ్ అండ్ సీరియలైజేషన్? ఇక్కడ వాడతామండి, సాల్టింగ్ వాడతాం. ఎందుకంటే ఆ ఈమెయిల్ మనం ఏదో లింక్ పెడతామో ఆ లింక్ లో వాడు మెయిల్ కనిపించకూడదు, బట్ ఆ లింక్ లో వాడు ఈమెయిల్ ఉండిద్ది. ఎలా ఉండిద్ది? అది ఎన్క్రిప్ట్ అయి ఉండిద్ది, ఒక పెద్ద లింక్ లో వచ్చింది. మళ్ళీ అది ఏమైంది? సాల్ట్ అయి వస్తుంది అనమాట, సాల్ట్ అయి ఉండిద్ది. అది ఈమెయిల్ ఎన్కోడ్ అవుతుంది కాకుండా సాల్టింగ్ అనేది ఎన్కోడ్ అవుతుంది. సో దట్ మనం దాని అడ్వాంటేజ్ ఏం తీసుకుంటాం అంటే లింక్ ప్రెస్ చేయం కానీ ఆ లింక్ లో ఉన్న ఎన్క్రిప్షన్ లో ఉన్న క్యారెక్టర్ మనం డీక్రిప్ట్ చేసుకొని ఆ ఈమెయిల్ దగ్గర స్టేటస్ చేంజ్ చేస్తాం. లెట్స్ సే అన్కన్ఫర్మ్ టు కన్ఫర్మ్ అన్నమాట. సో చాట్ చేద్దామా? ఈమెయిల్ ఆటోమేషన్ చేద్దాం పైథాన్తో. లెట్స్ స్టార్ట్ డూయింగ్ ఈమెయిల్ ఆటోమేషన్. దానికన్నా ముందు ఇది డిస్కస్ చేద్దాం. సార్ ఎలా పట్టుకోవచ్చు సీరియలైజేషన్? అయిపోయింది అందరికి నోట్ అయిందా? నెక్స్ట్ ఇంకా రావట్లేదా? రావట్లేదు సార్, ఇంకా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనేది అసలు రావట్లేదు సార్. అది వాల్యూస్ కూడా వెళ్ళట్లేదు. పోస్ట్ ఇచ్చాను నాకు, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి సార్. షేర్ చేసాను, ఆప్షన్ చూపించండి సార్. షేర్ అనేది ప్రాంప్ట్ మెసేజ్
ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ సార్ అజీజ్. ఒకసారి ఆగండి. సార్ పార్టిసిపెంట్స్ ఒకసారి యాక్సెస్ ఇవ్వండి. అజీజ్ అజీజ్ కదా? ఎస్ ఇప్పుడు మీకు ఎలా చూడండి ఒకసారి. నాకు యాక్సెస్ ఇవ్వండి. వచ్చింది. షేర్ నౌ ప్రజెంట్ చేయండి. చేశారా? షేర్ చేస్తున్నాను సార్, కానీ అది రావట్లేదు సార్. షేర్ ఆప్షన్ ఇది మీకు వస్తుంది ఇప్పుడు. మీరు వచ్చి ఇప్పుడు వస్తుంది సార్. వస్తుంది. వచ్చిందా? నో సార్, షేర్ క్యాన్సిల్ అని వస్తుంది సార్. షేర్ లో అసలు మెసేజ్ చూపించండి. ఇలా రావట్లేదు అసలు. ఎలా సార్ రావట్లేదాగా? అంటే షేర్ చేసిన కింద ఆప్షన్ వచ్చి చూపిస్తుంది సార్. యువర్ ఆ విండో మీద క్లిక్ చేస్తే షేర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓకే 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 క్లిక్ చేయండి. ఎస్ సార్ వచ్చేసి క్లారిటీ లేదండి సరిగ్గా మీది. ఓకేనా సార్? ఇంటర్ ఇంటూ యూజర్స్ టెంప్లెట్ చూపించారు సార్. టెంప్లెట్ దిస్ ఇస్ నాట్ HTML. ఎస్ సార్, రిజిస్ట్రేషన్ దిస్ ఇస్ నాట్ HTML. మెథడ్స్ కాదండి. మెథడ్ అది. మెథడ్ కాదు మెథడ్ ఓన్లీ బ్యాక్ ఎండ్ లోని మెథడ్స్. ఓకే సార్, అదొకటే మిస్టేక్ అండి. ఓకే, యూ కెన్ స్టాప్ ప్రెసింగ్ యువర్ స్క్రీన్. ఇక్కడ మెథడ్స్. ఓకే ఓకే ఇప్పుడు వస్తుంది. ట్రై చేస్తాను. ఇప్పుడు వస్తుంది. యా సరే. ఇప్పుడు అది ఇప్పుడు మన మిగిలిన టాస్క్ ఏంటి చెప్పండి? మెయిల్ వెళ్ళాలి సబ్మిట్ చేసిన తర్వాత. ఇంకో మెయిన్ టాస్క్ ఏముందంటే ఇంటికి ఎర్రర్స్ వస్తాయి. ఆల్రెడీ రీచ్ అయినా మళ్ళీ ఏం చేయకూడదు, మళ్ళీ రీచ్ అవ్వకూడదు. సో రెండు హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ సీరియలైజేషన్ చెప్పుకుందాం. సీరియలైజేషన్ లైక్ అసలు ఒక URL ఎలా క్రియేట్ చేయాలి, వన్ టైం URLs ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆటో ఎక్స్ప్లెయిన్ చేయాలి చూద్దాం. పైథాన్ తో ఎస్పెషల్లీ ఫ్లాష్ ఫ్రేమ్వర్క్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్లాష్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంపోర్టింగ్ ఫ్లాష్ లో ఇట్స్ డేంజరస్ జింజాటు వర్క్ చేయకండి. మనం వాడేది దాని ఇట్స్ డేంజరస్ దానికోసమే. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇట్స్ డేంజరస్. గో బ్యాక్. ఇదిగోండి, ఓపెన్ ఇట్స్ డేంజరస్ డాక్యుమెంటేషన్. వాడు చాలా క్లియర్గా చెప్తారండి. చూడండి, సమ్ టైమ్స్ యూ వాంట్ టు సెండ్ సమ్ డేటా టు అన్ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్స్, then get it back later. To do this safely, the data must be signed to detect changes. అంటే ఇప్పుడు చూడండి, ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేయాలి యూజర్. మీరు ఏం చేస్తారు? ఆ ఈమెయిల్ కన్ఫర్మ్ చేయడానికి ఒక లింక్ పంపిస్తారు, వన్ టైం లింక్ పంపిస్తారు. ఆ లింక్ లో వాడి ఈమెయిల్ ఉండిద్ది, కానీ లింక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాంటి అక్కడ మీ డేటాను ఏం చేస్తున్నారు? యూజర్స్ పంపిస్తున్నారు, బట్ డేటా వాళ్ళకి తెలియదు. అసలు ఆ లింక్ లో వాడి ఈమెయిల్ ఉందని వాళ్ళకి తెలియదు. అది ప్రతి ఒక్కరు వాళ్ళ వన్ టైం లింక్ లో వాడి ఈమెయిల్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అక్కడ ఆ ఈమెయిల్ ఏంటి? సెన్సిటివ్ డేటా. అది మనం తప్ప ఇంకెవరు తెలియదు, అప్లికేషన్ తప్ప ఇంకెవరు తెలియదు. సో అదే చెప్తున్నారు వాడు. సమ్ టైమ్స్ యూ వాంట్ టు సెండ్ సమ్ డేటా టు అన్ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్స్, దెన్ గెట్ ఇట్ బ్యాక్ లేటర్. ఎందుకు? లైక్ ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలి. ఆ లింక్ ప్రెస్ చేస్తే డేటా మనకి వెనక్కి వస్తుంది, లేకపోతే రాదు. సో నెక్స్ట్, టు డూ దిస్ సేఫ్లీ the data must be signed to detect changes. Signed అంటే serialization అన్నమాట. Serialization means transforming data from one state to other state. Like things ని బయట కన్వర్ట్ చేయడం, అది ఏ డేటా అయినా సరే. ఎందుకు సార్ అంటే దీనికోసం అన్ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ చూడండి సార్, given a key only, no, you can cryptographically sign your data and hand it over to someone else. When you get the data back, you ensure that nobody tampered with it.
ట్యాంపర్ చేయలేదు. వన్ టైం లింక్ పంపిస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? లింక్ ఎంత పెద్దగా ఉండేది? చాలా పెద్దగా ఉంటుంది లింక్. నెక్స్ట్ అది వన్ ఆఫ్ ద మెయిన్ యూస్ కేస్. ఒకసారి ఎగ్జాంపుల్ యూస్ కేసు చూడండి. సైన్ యూజర్ ఐడి ఇన్ URL and email it to them to unsubscribe from a newsletter. This way you don't need to generate one-time tokens or store them in database. చూడండి ఇక్కడ ఈమెయిల్ అన్సబ్స్క్రైబ్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ అక్కడ ఏమైందంటే జస్ట్ ఒక రౌట్ రాస్తాం. ఆ రౌట్ లో ఏంటంటే ఒక ఈమెయిల్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, జస్ట్ ఆ ఈమెయిల్ కూడా వాడిదే. ఆ లింక్ ప్రెస్ చేయగానే ఏమైంది, సబ్స్క్రైబర్ అవుతాడు. అది ఎలా అవుతాడు, తెలియకుండా ఆ ఈమెయిల్ లో ఆ డేటా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఆ ఈమెయిల్ తీసుకొని స్టేటస్ చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, అదే చెప్పాడు. సైన్స్ యూజర్ ఐడి URL and email it to them to unsubscribe from a newsletter. This way you don't need to generate a hardcore token and store in database. అంటే ఈ టోకెన్ వీడిది ఆ టోకెన్ వీడిది అని చెప్పి తెలియదు. అలా చేయకుండా we can use exchanges package to dynamically generate one-time list that carry some sensitive data. సో దీన్ని వాడతాం అనమాట. సరే, ఒకసారి పైథాన్ క్లిక్ చేయండి. పైథాన్ from exchanges import URL safe time serializer. Okay, సరే కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దెన్ ఎస్ సీక్రెట్ కి ఇవ్వాలి. సరే, తర్వాత రాసుకుందాం. ఫస్ట్ దీని మీద చెప్పుకుందాం. ఒక సీక్రెట్ కి జనరేట్ చేసుకోవాలండి. దీనికి సీక్రెట్ గా చాలా మంది నేనేం చేసామండి, స్టార్టింగ్ నా గ్రాడ్యుయేషన్ టైంలో ఫ్లాష్ ప్రిపేర్ అవుతాం. పిచ్చిగా రాసాం సీక్రెట్. అదే పిచ్చిగా రాయిపోతుంది ఫస్ట్. ఎందుకు, ఆ స్టింగ్ ని హ్యాకర్స్ డీకోడ్ చేయగలరు. మీకు ఒక టెక్నిక్ ఉంటుందండి. లైక్ ఎటువంటి పాస్వర్డ్ అయినా 4 digits కానీ 6 digits కానీ దాని ఏదో ఉంటారు. లైక్ విత్ ఇన్ సెకండ్స్ లో ఏమో దాన్ని డీక్రిప్ట్ చేయొచ్చు. ఆ పాస్వర్డ్ ఫైన్ చేయొచ్చు బై యూజింగ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పాసిబుల్ కాంబినేషన్స్ అన్ని అది ఇస్తా ఉంటుంది. అది ఎంటర్ చేస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఏంటంటే స్క్రీన్ దొరికేస్తుంది. ఏంటంటే బ్రూట్ ఫోర్సింగ్ ద్వారా దాన్ని సాధించచ్చు అనమాట. నాకు తెలియకుండా ఏం ఫస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పిచ్చిగా రాసుకోండి సీక్రెట్ కి. తర్వాత అది చేసి డాక్యుమెంట్ చదివిన తర్వాత అలా పిచ్చిగా ఇవ్వకూడదు. బ్రూట్ ఫోర్స్ ద్వారా స్ట్రింగ్స్ ని వాళ్ళు డీకోడ్ చేయగలరు. సో దానికి మనం ఏం చేస్తామంటే విల్ బి యూజింగ్ urandom package os.import os dot దీన్ని డీకోడ్ చేయమని చూద్దామండి. ఎటువంటి హ్యాకర్ అయినా అది బైట్స్ ఇన్ఫర్మేషన్, అది స్ట్రింగ్ కూడా కాదు, బైట్స్ అది. సో ఇలాంటివి వాడతారండి సీక్రెట్ కీస్ కి. 50 వాడానుకో 50 లెంత్ వస్తుంది. అది చేయాలంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అప్పటికే మనం చేంజ్ చేస్తూ ఉంటాం పీరియడ్ గా. వాళ్ళు మన అప్లికేషన్ టచ్ కూడా చేయలేదు. సో దిస్ ఇస్ ద వే యూ స్ట్రెంథెన్ యువర్ అప్లికేషన్ సెక్యూరిటీ. 50 గా 25 పెడదాం, మన అప్లికేషన్ యాడ్ చేస్తారులే కానీ మీరు ఒక కంపెనీస్ మనం చేసినప్పుడు ఇంకా పెద్ద పెడతారు. ఓకే, సీక్రెట్ కి os.urandom which generates byte string with a specified length. I give 30
వాడని యాక్ట్ చేయాలని వస్తాడు ఫస్ట్ కంపల్సరీ. దాంట్లో ఉత్తి బైట్స్ లేవు, దాని ఉత్తి నెంబర్స్ స్టింగ్స్ లేవు, ఏమున్నాయి అన్నీ ఉన్నాయి. అది చాలా కష్టం క్రాక్ చేయాలంటే, చాలా కష్టం. క్రాక్ చేయగలరా నార్మల్ గా? పైగా ర్యాండమ్ అది, నార్మల్ బైట్స్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు, ర్యాండమ్ బైట్స్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే, సో దాంతో ఇప్పుడు నేను ఆ టోకెన్ జనరేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మళ్ళీ కామిక్స్ చేంజెస్ ఇంపోర్ట్ యూఆర్ఎల్ సేఫ్ టైం సీరియలైజర్. సీరియలైజర్ ఎందుకు? ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాని సీరియలైజ్ చేస్తాను. ఐ విల్ చేంజింగ్ దట్ స్టేట్ టు ఏ బైట్ స్టేట్. బైట్ స్టేట్ అని చెప్తాడు, కానీ ఎలా చేంజ్ చేయాలో మనకు కూడా తెలియదు. ఇట్ యూజెస్ సమ్ హ్యాషింగ్ అడగడం. ఓకే, సరే. దాని తర్వాత ఏం చేయాలంటే serializer equal to copy this, paste it over here, secret key, secret underscore key. స్ప్రింగ్ తప్పు రాసామా? సర్లే, ఏం కాదు. స్ప్రింగ్ తప్పు రాసామండి అక్కడ. సీరియల్ స్ప్రింగ్ తప్పు పడింది, ఏం కాదు. serializer పైన తప్పు రాసింది. ఎలా చెప్పి కరెక్టే రాసింది ఇక్కడ. ఎక్కడండి? ఇది కరెక్టే రాసా కదా. ఇదా ఇక్కడ ఏముంది? ఇక్కడ అదే ఉండాలి. ఇది నా వేరియబుల్ నేమ్, ఇది నా ఇష్టం. ఇది ఆ మాడ్యులర్ ఫంక్షన్. సరే ఆగండి, అర్థమైందండి? సో సరిగ్గా రాద్దాం మళ్ళీ. సరే, మొత్తం సరిగ్గా రాద్దాం, కానీ నేను స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసరికి సీరియలైజర్ వేరియబుల్ నేమ్ మన ఇష్టం అండి. సీరియలైజర్ ఈక్వల్ టు Control C, Control V, సీక్రెట్ కీ ఇవ్వాలి. సీక్రెట్ కీ అన్నది ఇక్కడ పైన ఉంది. సీక్రెట్ మొత్తమే టైప్ చేయక్కర్లేదు, మొత్తం టైప్ చేయక్కర్లేదు. టోకెన్ ఈక్వల్ టు serializer ఇక్కడ నా ఎన్క్రిప్షన్ చేయాలని కూడా రాస్తానండి. సాల్ట్ ఇక్కడ, ఇది కూడా సాల్ట్ కూడా నీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ రాస్తున్నా, నువ్వు ఏదైనా ఇవ్వచ్చు అండి. సాల్టింగ్ ఎందుకు సాల్ట్ వాడుతున్నావు అంటే ఆ ఎన్క్రిప్షన్ తో పాటు సాల్ట్ కూడా యాడ్ అవుతుంది, రెండు కలిపి ఎన్క్రిప్ట్ అవుతాయి. అడిషనల్ సెక్యూరిటీ అనమాట. ఆబ్జెక్ట్ ఇస్ నాట్ కాలబుల్ ఎందుకు లేదు? సారీ, డంప్ చేయాలండి. డంప్స్ ఆఫ్ టోకెన్. చూడు ఎంత వచ్చింది అది. దాంట్లో నా ఈమెయిల్ ఎన్క్రిప్ట్ అయి ఉంది. అది ఎవరికైనా అర్థమవుతుంది? అది అర్థమవుతుంది ఎవరికైనా? అది నా ఈమెయిల్ కానీ ఇంక్లూడింగ్ ఈ సాల్ట్ కూడా యాడ్ అయింది అనమాట. ఎన్క్రిప్షన్ తో పాటు సాల్ట్ కూడా యాడ్ అయ్యి
హ్యాష్ అయింది అనమాట. దాన్ని ఎన్క్రిప్ట్ చేయగలం ఎవరైనా. ఓన్లీ అల్గరిథం ఏదైతే మనం వాడతాం అదే దాన్ని రివర్స్ చేసుకుంటే డిక్రిప్ట్ అవుతుంది. దాన్ని డిక్రిప్ట్ ఎలా చేయాలి? సీరియలైజర్ డాట్ loads of token bad signature does not match. ఎందుకు does not match? సరే ఆగండి. సిగ్నేచర్ అంటే ఇదండి, మనకి సీక్రెట్ కి రాసాం కదా, అది మ్యాచ్ అవ్వట్లేదు అంటుంది. చూద్దాం ఒకసారి. సరే ఆగండి. మొత్తం చోట మొత్తం గబ్బు అయిపోయింది అది. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఈసారి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం కాదు. సీక్రెట్ కి OS డాట్ random of u random of 45 చాలు, ఇంకేం అక్కర్లా. తర్వాత టోకెన్ ఈక్వల్ టు తర్వాత సాల్ట్ ఈక్వల్ టు, దీనివల్ల కన్ఫర్మేషన్ సాల్టింగ్ చేసాం కదా, అది ఇవ్వకపోవడం వల్ల అది వచ్చింది. దాని దగ్గర మనం అది ఏం చేయలేదు. మనం సాల్ట్ పెట్టి ఇంకా సాల్ట్ వాడలేదు. ఎందుకు? సాల్టింగ్ తో పాటు ఇంక్రిప్షన్ అయింది. మళ్ళీ డెక్రిప్ట్ చేసినప్పుడు ఏం వాళ్ళు సాల్ట్ కూడా పోవాలి. దానివల్ల చూడండి ఇప్పుడు డెక్రిప్ట్ అయిందా లేదా? చూడండి డెక్రిప్ట్ అయింది. అది ఇది నా టోకెన్. అసలు దాన్ని ఏం చేశాను, మళ్ళీ డెక్రిప్ట్ చేసుకున్నాను అనమాట. సో అది ఎక్స్పైర్ అవ్వాలి కదా, ఏం చేయాలి? ఎక్స్పైర్ అవ్వాలంటే మ్యాక్స్ అండర్స్కోర్ రేంజ్ 120 seconds పెట్టారు, వచ్చింది. ఆ జనరేట్ చేసి 120 seconds అయిందా? ఈ జనరేట్ చేసి 120 seconds అయిందా? అవలా. 10 seconds పెడతా, 10 seconds పెట్టు, అయిపోయింది. ఎర్ర వచ్చింది చూసారా, ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. చూడండి అది క్రియేట్ చేసి 7 seconds అయింది. నువ్వు 8 అంటే ఎంత చెప్పావు ఇక్కడ? 10 పెట్టావు. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ వన్ టైమ్ లింక్స్. ఇక్కడ నుంచి మీకు అర్థం అవుతుంది. లైక్ అబ్జర్వ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇక ఫస్ట్ ఏం చేశానంటే టోకెన్ జనరేట్ చేశాను. ఏం యూజ్ చేసి? సీరియలైజేషన్ యూజ్ చేసి. ఫ్రమ్ ఇస్ డేంజర్స్ ఇంపోర్ట్ URL సేఫ్ టైం సీరియలైజేషన్. దాన్ని యూజ్ చేసి ఏం చేశాను నేను? దీన్ని నా ఈమెయిల్ ఏం చేశాను? ఐ హావ్ సీరియలైజ్డ్ అలాంగ్ విత్ సాల్టింగ్. దాన్ని మళ్ళీ వెనక్కి తీసామంటే ఏం చేశాను? ఐ హావ్ decrypted it to the backward side. నెక్స్ట్ టైం పెట్టాను, 10 seconds పెట్టా, కానీ 7 seconds దాడిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. 120 seconds అయి 180 seconds అయింది అది స్టార్ట్ చేసి. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఎక్స్పైర్ దోస్ టోకెన్స్ అన్నమాట. ఇన్ దిస్ వే యూ కెన్ ఎక్స్పైర్ దోస్ టోకెన్స్. 180 seconds ఉండిద్ది, వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంకా 180 seconds అవ్వాలా. So you can even set the time to expire those tokens. This is how we generate one-time links with class using its dangers. Okay. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఏముందా ఇంకా? సో ఈమెయిల్ ఆటోమేషన్, ఈమెయిల్ లింక్ చేసుకొని సెండ్ చేస్తాం. ఇక నా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది నా ఈమెయిల్ అండి. ఏది? ఇది నా ఈమెయిల్. దీన్ని ఏం చేశాను నేను? ఒక టోకెన్ క్రియేట్ చేసుకున్నాను ఎన్క్రిప్ట్ చేస్తూ. ఇదెక్కడండి అసలు? వాట్ ఎన్క్రిప్టెడ్ స్ట్రింగ్ ఐ హావ్ జనరేటెడ్ ఇట్ యూజింగ్ సీరియలైజేషన్ సాల్టింగ్. దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేయాలని ఏం చేయాలి?
అదే వాడాలి. CLS డాట్ లోడ్స్ ఆఫ్ టోకెన్ కామా సాల్టింగ్. సాల్ట్ కూడా తీసేయాలి, ఎందుకంటే సాల్ట్ వాడావు నువ్వు. సాల్టింగ్ కూడా తీసేయాలి. ఇక్కడ ఏజ్ బట్టి ఏమైంది, నువ్వు ఆ టైం కానీ దాటిపోయింది అనుకో, ఎక్కువ అక్కడ స్టార్ట్ అయింది, లైక్ టైం అక్కడ టైం స్టార్ట్ అవుతుంది. ఈ 120 seconds కన్నా దాటిపోతే టైం ఎక్స్పైర్ అయిపోయింది అర్థం వస్తుంది మనకి. చూడు ఇక్కడ అదే ఎర్రర్ వచ్చింది. నువ్వు 120 రాసావు కానీ అది 120 రాసావు కాబట్టి అది ఫస్ట్ 120 seconds ఇంకా అవ్వలేదు, క్రియేట్ చేసి కాబట్టి వచ్చింది. ఎప్పుడైతే దాటిపోయిన టైం మనం తక్కువ ఇచ్చావు కానీ అర్థం ఏంటి, లైక్ చూడు 10 seconds ఇచ్చావు ఎక్కడో ఇక్కడ, బట్ అది క్రియేట్ అయిపోయి 10 seconds అయిపోయింది, 7 seconds అయింది అంటే ఎక్స్పైర్ అయిపోయింది. So we can expire by the tokens using optional argument that is known as max_age. ఆ ఏజ్ లోపల ఎప్పటికి వచ్చిందండి, ఆ ఏజ్ లోపలే అనుకో 5 hours ఉంటుంది. అది ఎక్స్పైర్ చేయాలంటే ఏం చేయాలి, టైం లిమిట్ రాస్తాం. క్రియేట్ అయినప్పటి నుంచి టైం రన్ అవుతా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. నువ్వు యూ విల్ బి గివింగ్ లైక్ 24 hours 36 hours. ఆ టైంలో కనుక వాడు ఉంటే ఏమైంది, ఎక్స్పైర్ అవ్వదు, రిజిస్టర్ అయిపోతాడు. ఆ టైం కానీ దాటిపోతే ఏమైంది, ఈ ఎర్రర్ నువ్వు హ్యాండిల్ చేస్తావు అనమాట. ఈ ఎర్రని హ్యాండిల్ చేస్తావు. ఎక్సెప్ట్ సిగ్నేచర్ ఎక్స్పైర్ కింద పెడతావు, లింక్ ఆల్రెడీ ఎక్స్పైర్, యూ కెన్ ట్రై దిస్ లింక్ అని చెప్తావు అనమాట. అర్థమైందా అండి? ఇస్ ఇట్ క్లియర్ హౌ వి జనరేట్ అండ్ ఎక్స్పైర్ వన్ టైం లింక్స్ ఇన్ క్లాస్? అర్థమైందా? ఇవి ఎవరైనా గమనించాం మళ్ళీ. ఓకే అండి, అదంతే. అదే అమ్మా దాని బ్యాక్ ఎండ్ అదే. అది ప్రతి ఫ్రేమ్వర్క్ ఉండేది, ఫ్లాష్ ఉండేది, జాంగో కూడా ఉంటుంది. ఫ్రమ్ ఇక్కడ మొత్తం ఉంది, ఎందుకు మళ్ళీ రాయడం, అవి జస్ట్ అయిపోయింది. కానీ మీకు తెలియదు ఏంటంటే ఆ వన్ టైం లింక్స్ లో సెన్సిటివ్ డేటా ఉండిద్ది. అంటే లైక్ ఈమెయిల్, అక్కడ మొబైల్ మీరు అక్కడ మూవీ లింక్స్ ఓపెన్ చేస్తే ఆ మూవీ ఐడి ఉండిద్ది, దానిలో డిక్రిప్ట్ చేస్తాను అనమాట మళ్ళీ ఇలా యూజ్ చేసి. ఓకే, ఇంకా మీకు ఎలా చెప్పాలంటే దీనికి ట్రూ యూసేజ్. కొన్ని సేల్స్ ఉంటాయి, సేల్స్ లింక్స్ ఉంటాయి, అవి కొంతకాలం తర్వాత ఏమవుతాయి, ఎక్స్పైర్ అయిపోతాయి. ఒకసారి ఆన్లైన్ జనరేట్ చేస్తాం అనమాట. లైక్ ఇంకా ఎక్కడ చూస్తారంటే సబ్స్క్రిప్షన్స్ అప్గ్రేడ్ అవుతే వాళ్ళు ఇంకో లింక్ ఇస్తారు, అది ఆ లింక్ ఒకసారి అకౌంట్ అప్డేట్ అయితే అంటారు. అక్కడ ఏమవుద్ది, ఆ లింక్ లో ఈమెయిల్ వెళ్ళిద్ది, ఆ రౌట్ లో ఒక రౌట్ రాస్తాడు, అప్డేట్ సబ్స్క్రిప్షన్ లింక్ రాస్తాడు, ఆ లింక్ లో ఈమెయిల్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటారు. ఆ ఈమెయిల్ ఏం చేస్తాడంటే నువ్వు డబ్బులు కట్టంగానే నీకు మెయిల్ వస్తుంది, అది వన్ టైం మెయిల్. ఆ వన్ టైం మెయిల్ నీ ఈమెయిల్ ఉంది, తెలియకుండా నీ ఈమెయిల్ ఉంది, నువ్వు నొక్కగా ఏమైంది బ్యాక్ ఎండ్ లో ఆ లింక్ నుంచి నీ ఈమెయిల్ రౌట్ కి వచ్చి అక్కడ ప్రాసెస్ అయ్యి ఏమవుద్ది, నీ స్టాటస్ అప్డేట్ అయ్యింది, జస్ట్ లైక్ ఇయర్ ఈమెయిల్ కన్ఫర్మ్ నాట్ కన్ఫర్మ్ అలా అనమాట. సరే ఎంత కాపీ చేసి పెట్టేసుకుందాం. ఇంతవరకు ఇదివరకు ప్లే చేసేవాళ్ళం అంటే ప్యాకేజ్ డౌన్ గ్రేడ్ చేసి వాడేవాళ్ళం, బట్ దిస్ హ్యాస్ మోర్ సెక్యూరిటీ దెన్ ద ప్రీవియస్ వన్. ఇదిగోండి, print of token. Print of desktop flash project yes_token. ఇప్పుడు చూడండి,
ఏం లేదా అది ఇక్కడ రన్ చేయలేదు. Python import OS చూడండి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ ఏమైందంటే నా టోకెన్ ఫస్ట్ నా ఈమెయిల్ ఏమైందండి అక్కడ అది నా ఈమెయిల్ ఇక్కడ ఏమైంది నా ఈమెయిల్ ఏమైంది సో ఒక డిఫరెంట్ టోకెన్ లా వచ్చింది. ఆ టోకెన్ ఏంటంటే ద టోకెన్ ఈస్ నోన్ యాజ్ URL సేఫ్ టోకెన్. ఆ టోకెన్ ఎలా వస్తుందంటే ఇది యూజింగ్ సమ్ హ్యాషింగ్ అడగడం టు హ్యాష్ దిస్ ఈమెయిల్ విత్ along with salting యాడ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. అసలు దీని వల్ల ఏమైనా అర్థం అవుతుందా? యూ కెన్ ఈవెన్ ఎక్స్పైర్ దిస్ టోకెన్స్. ఆ టోకెన్స్ ఎందుకు? ఈ సెన్సిటివ్ డేటా. నా ఈమెయిల్ అనేది సెన్సిటివ్ డేటా. ఇక్కడ దాన్ని ఏం చేశాను నేను? ఐ హావ్ టోకెనైజ్డ్ ఇట్. ఐ హావ్ సీరియలైజ్డ్ ఇంటూ సమ్ బైట్స్ ఫార్మాట్. ఆ బైట్స్ ఫార్మాట్ మనకు తెలియదు. అది నువ్వు ఎన్క్రిప్ట్ మళ్ళీ నువ్వు డెక్రిప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ లోడ్ చేస్తాను. అవునా, లోడ్ చేస్తావు అనమాట. ఆ లోడ్ చేయడానికి నువ్వు ఒక టోకెన్ ఇవ్వాలి. ఏదైతే నువ్వు డెక్రిప్ట్ చేయాలనుకున్నా దానికి టోకెన్ ఇవ్వాలి. టోకెన్ సాల్టింగ్ ఇవ్వాలి. ఆ సాల్టింగ్ ఎందుకు ఇవ్వాలంటే నువ్వు సాల్ట్ చేసుకోవడానికి. నువ్వు సాల్టింగ్ కూడా యాడ్ చేసావు రీసెంట్ సెక్యూరిటీ కింద. ఈ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అవడమే కాకుండా సాల్టింగ్ యాడ్ ఎన్క్రిప్ట్ అయింది. సో నువ్వు డెక్రిప్ట్ చేసినప్పుడు ఇవ్వాలి, ఆ సాల్ట్ కూడా ఇవ్వాలి. అప్పుడు పోయి నాకు రివర్స్ థింగ్ వస్తుంది అనమాట. అసలు ఎందుకు మనం ఇలా ఎన్క్రిప్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్ టు జనరేట్ or to send the links that has some sensitive data to use it later on. ఇప్పుడు కొన్ని లింక్స్ పంపించాను. ఆ లింక్స్ లో సమ్ సెన్సిటివ్ డేటా ఉండేది. మళ్ళీ కానీ వెనక్కి రావాలి. ఎందుకు? యూజర్ సమ్ లింక్స్ ప్రెస్ చేయడమో లేకపోతే సబ్స్క్రిప్షన్ నుంచి అప్డేట్ అవ్వడమో డౌన్ చేయడమో చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? కొన్ని లింక్స్ జనరేట్ చేస్తావు. ఆ లింక్స్ లో కొంత నువ్వు ఒక డేటా పంపిస్తావు. వాడు లింక్ ప్రెస్ చేయగానే ఏమర్థమైందండి నీకు? జస్ట్ యాజ్ ప్రెస్ దట్ లింక్. ఆ లింక్ లో ఏముంటుంది? అది తెలియకుండానే ఈమెయిల్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్చేంజెస్ ప్రాక్టీస్ యు ఆర్ సెండింగ్ సమ్ సెన్సిటివ్ డేటా టు ఏ యూజర్ అండ్ యూ వాంట్ యూజ్ ఇట్ లేటర్ ఆన్. మళ్ళీ బ్యాక్ లాగా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నాను అంటూ. లైక్ లెట్స్ సే ఇక్కడ మన సినారియోలో యూ వాంట్ టు సెండ్ వన్ టైం నీకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ లింక్. ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ లింక్ లో వాడి ఈమెయిల్ ఉండిద్ది. వాడి ఈమెయిల్ ఎలా ఉండిద్ది? సాల్టింగ్ ఉండిద్ది, ఎన్క్రిప్ట్ ఉండిద్ది. నువ్వు మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఆటో ఎక్స్ప్లెయిన్ చేయాలి టైం అయిపోయిన తర్వాత. సో దానికోసం ఐ విల్ బి గివింగ్ ద టైం స్టాంప్ హియర్ మ్యాక్స్ ఏజ్. ఆ టైం కూడా ఇస్తానండి. ఆ టైం ఇస్తే ఏమైనా చూడండి సార్. మ్యాక్స్ _age 150 seconds అయిపోయినట్టు. 150 seconds అయిపోయినట్టుంది. అది చూద్దాం. వచ్చింది. ఇంకా 1 minute అవ్వలేదంట. సో ఇంకా ఎక్స్పైర్ 10 seconds. ఇది ఓన్లీ 1 minute ఉండాలని చెప్తా. 6 seconds ఉండాలి. జనరేట్ అవేన్స్ టైం స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరేట్ అవేన్స్ టైం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఓ ఇంకా 1 minute అయిందా? ఇంకా 6 seconds కూడా అవ్వలేదంట. 5 seconds అయిందంటారా? ఇవాళ 1 minute అయిపోవాలి. చూద్దాం. నాకెందుకు ఎక్స్పైర్ అవ్వట్లేదు? ప్రతిసారి ఏమవుతుంది? జనరేట్ అవుతుంది కదా. అర్థమైందా? గిఫ్ట్ అని చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఎక్స్పైర్ అవ్వట్లేదు. అందుకని నేను దీనిలో చేశానండి. సరే, అది అర్థమై ఉంటే మీకు వస్తుందండి. మీరు ఇక్కడ చేసి ఉంటారు కదా, మీకు వస్తుంది. ఇక్కడ చేస్తారు కదా మీరు. ఎర్రర్స్ వస్తాయి. చూడండి, 1 second పెడతా. 1 second పెడతా. ఎక్స్పైర్ అయిపోతుంది అప్పటికే. చూడండి,
1 సెకండ్ అంటే ఎక్స్పైర్ అయిపోద్ది. ప్రోగ్రామ్ అనేది 1 సెకండ్ పడుతుంది. ఎందుకు పట్టదు? ఎక్స్పైర్ అవుద్ది ఇప్పుడు అది. ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు అది, ఇంకా చాలా తక్కువ తీసుకుంటా. ఏమో మన కంప్యూటర్ ఇంకా స్పీడ్ ఉండొచ్చేమో, ఇంకా చాలా స్పీడ్ ఉంది అది. సో ఇక్కడ దాన్ని ఏం చేయలేం, మైక్రో సెకండ్స్ కూడా ఇవ్వాలంటే అంతకన్నా ఫాస్ట్ ఉంది. సిస్టమ్ చూద్దాం ఒకసారి. వెరీ ఫాస్ట్. అది మిల్లీ సెకండ్స్ టైం కన్నా ముందే జనరేట్ అయిపోతుంది. ఇంకా చాలా స్పీడ్ రన్ అవుతుంది షిఫ్ట్. ఓకే సరే, దీన్ని మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి అక్కడ రాస్తానండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఇప్పుడు అవుతుందండి. పైథాన్ కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి, తగ్గిస్తా 10 సెకండ్స్. 10 సెకండ్స్ అంత కావాలేదా? 5 సెకండ్స్, అది 12 సెకండ్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఏదో టైం ఎంత పెట్టావు? ఓన్లీ 5 సెకండ్స్ ఉందని చెప్పావు, ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, దీస్ ఆర్ వి జనరేట్ వన్ టైం లింక్స్ ఇన్ క్లాస్. అందరికి అర్థమైందా అండి? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? నో సార్, అండర్స్టూడ్ సార్. నో సార్. డౌట్ లేకపోతే ఇక్కడ లీవ్ అండి. రేపు కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. రేపు క్లాస్ 12 దాకా ఉంటుంది, ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ అయింది. రేపు 12 దాకా ఉంటాము, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రేపు. బికాజ్ యూఆర్ రన్నింగ్ బిహైండ్, వీఆర్ ఫార్ బిహైండ్ ద కవరేజ్. అసలు ఈమెయిల్ ఆటోమేషన్ అయిపోవాలి, ఆ లింక్ జనరేట్ చేసి సబ్మిట్ చేశాను. సో అందరికి అర్థమైనా అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం ఇంకా కోర్లోకి వెళ్తున్నాం. ప్రాక్టీస్ కావాలి. ఏ రోజు ఆ రోజు మర్చిపోతే ఏం గుర్తుండవు. రేపు మళ్ళీ రిపీట్ చేయను, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కి ఇండికేట్ చేసుకుంటే వెళ్తా. రేపు ఈమెయిల్ ఆటోమేషన్ చెప్పి ఏం చేస్తాను అంటే జస్ట్ లింక్స్ సెండ్ చేస్తాను అంతే. రేపు లాగిన్ సిస్టమ్ అయిపోయి వీళ్ళు బిల్డింగ్ ద మెయిన్ ఫీచర్స్. మెయిన్ ఫీచర్స్ ఏంటి మనం బిల్డ్ చేయాల్సి? నోట్స్ క్రియేట్ చేయడం, డేటాబేస్ స్టోర్ అవడం, వ్యూ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఇంకా ఇండికేట్ చేసుకోవాలా? ఇప్పుడు ఇండికేట్ చేస్తాం. వన్ టైం జనరేట్ చేయాలి. ఈమెయిల్స్ వాడు కన్ఫర్మ్ చేస్తేనే ఓపెన్ అవ్వాలి, మిగతా ఏం ఓపెన్ అవ్వకుండా చేస్తాం. అదే చూస్తాం, ఇంక్లూడింగ్ సెషన్స్. ఓకే, ఎనీ డౌట్స్ అప్ టు హియర్? సార్ ఇప్పుడు మీరు చెప్పే ప్రాజెక్ట్ ని మేము ఫైనల్ ప్రాజెక్ట్ గా సబ్మిట్ చేయాలా? ఒక ప్రాజెక్ట్ అవుట్కమ్ చేస్తారండి మీరు. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్ మీకు ప్రాజెక్ట్ లిస్ట్ ఇస్తారండి. థర్స్డే ఆల్సో, ఐ డోంట్ నో, లిస్ట్ ఇస్తారు, మీరు స్టార్ట్ చేస్తారు. తర్వాత అంతే, స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు వస్తారేంటండి? ఏంటండి? గ్రూప్ ప్రాజెక్టా, ఇండివిజువల్? గ్రూప్ స్టార్ట్ ఇప్పుడు ఈ వీక్ ఇస్తే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రాబ్లం సార్, లింక్ ఎక్స్పైర్ అవ్వట్లేదు సార్. ఎక్స్పైర్ అవ్వట్లేదు అంటే మనం స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం కదా ప్రతిసారి, అందుకనే ఎక్స్పైర్ అవుతుంది. ఏంటంటే 5 సెకండ్స్ పెట్టినా అవ్వట్లేదు సార్. ఇక్కడ చేయండి, అక్కడ మళ్ళీ రన్ చేస్తే ఎక్స్పైర్ అవ్వదు. ఇక్కడ చేయాలి. అక్కడ ఏమవుతుందంటే స్క్రిప్ట్ మళ్ళీ రన్ చేస్తావు, దానివల్ల టెర్మినల్ చేయాలి సార్. ఐడియాలో చేయాలి. ఎందుకు స్క్రిప్ట్ లో చేయకూడదు అంటే నువ్వు ప్రతిసారి రన్ చేసినప్పుడు ఏమైంది, ప్రతిసారి కొత్త క్రియేట్ అయితే టైం ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, న్యూ థ్రెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.
అయిపోయింది అందరిది. అదే ఇచ్చిన వెళ్ళిపోవచ్చండి. Okay, if you have no notes, you can leave. Just give you attendance, you can leave. అన్ని మీ అందరు అటెండెన్స్ ఇచ్చారా? ఇంకా ఉందా? Okay, I'm ending the call.